నమస్కారం. ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా H1Bకి సంబంధించి ట్రంప్ నిర్ణయం భారత్ సహా అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది, కలవరపెడుతోంది. ఇంతకీ H1Bకి సంబంధించి అమెరికా ఎలాంటి నూతన విధానాన్ని తీసుకురాకపోతుంది? దీని ద్వారా విద్యార్థులకు, ఉద్యోగులకు సమస్యలున్నాయా? తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25,000 మంది అమెరికా విద్య కోసం వెళుతున్నటువంటి తరుణంలో H1Bకి సంబంధించి ప్రతి ఒక్కరి మధ్యలో అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. ఈ సందేహాలకు సమాధానం ఇవ్వడానికి H1B వీసాకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు, ప్రముఖ ఐటీ రంగ నిపుణులు జే చౌదరి గారు ఈరోజు మనతో ఉన్నారు. చౌదరి గారు నమస్కారం. చౌదరి గారు, మీరు చూశారు గడిచిన కొద్ది రోజులుగా H1Bకి సంబంధించి తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. చాలా ఆందోళన అనిపిస్తోంది. అసలు H1Bకి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి మార్పు ఏంటి? అసలు H1B ఎందుకు పెట్టారంటే ఈ అమెరికా మొదటి నుంచి కూడా ఈ హై టెక్నాలజీ పీపుల్, ప్రొఫెషనల్స్ ఎక్కడెక్కడ ప్రపంచ దేశాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర R&D డెవలప్మెంట్ దీనికోసం మిగతా కంపెనీస్, మిగతా కంట్రీస్ కంటే వాళ్ళు ముందు ఉండాలా టెక్నాలజీలోను, తర్వాత కొత్త ఐపీ డెవలప్ చేయాలి, వీటన్నిటిలో ముందు ఉండాలని చెప్పేసి ఈ వలస విధానాన్ని ముందు నుంచి వాళ్ళు అవలంబిస్తూ వచ్చారు. అందుకని H1B వీసా ఎందుకు పెట్టారంటే ఈ హై టెక్నాలజీ వాళ్ళ కోసం వాళ్ళని వేరే దేశాల నుంచి వాళ్ళ దేశానికి తీసుకుపోవడం కోసం అది ఇంట్రొడ్యూస్ చేశారు. అందుకనే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా అది $60,000 మినిమం ఉండాలా. అది ఎందుకంటే వాళ్ళు లో చేశారనుకోండి, అదేదో 20,000 30,000 చేశారనుకోండి, అప్పుడు లో లెవెల్ జాబ్స్ అన్నిటి కూడా అమెరికాలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలన్నీ పోతాయని చెప్పేసి ఓన్లీ హై టెక్నాలజీ పీపుల్, తర్వాత ప్రొఫెషనల్స్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రం అలౌ చేయాలని చెప్పి ఆ H1B వీసాని ఇంట్రొడ్యూస్ చేశారు. రైట్ సార్, మనం దీని గురించి మాట్లాడబోయే ముందు హైదరాబాద్ నుంచి కృష్ణగౌడ్ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణగౌడ్ గారు, మీ ప్రశ్న అడగండి. కృష్ణగౌడ్ గారు చెప్పండి, మీ సందేహం అడగండి. ఓకే, లలిత రాజమండ్రి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. లలిత గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి మేడం, మీ ప్రశ్న అడగండి. అదే బాబు కాలిఫోర్నియాలో అదే NP కాలేజ్ లో చదివాడు. MS పూర్తయిపోయింది మొన్న డిసెంబర్కి. ఓకే, చెప్పండి మేడం. అదే ఇప్పుడు CPT చేసేయండి, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు OPT పీరియడ్ చేస్తున్నాడండి. అంటే ఆ కాలేజ్ రీక్రియేషన్, అదే గుర్తింపు తీసేస్తున్నారు అని అంటున్నారు కదండి, అందులో అది కూడా ఉంది కదా నా కాలేజ్ కూడా. చెప్పండి. అదే ఇప్పుడు ఫస్ట్ OPT స్టార్ట్ అయిందండి. రేపు ఏప్రిల్లో H1B పెట్టుకుంటాడండి. ఒకవేళ వస్తే పర్వాలేదు, రాకపోతే మరి కాలేజీ గుర్తింపు పోతే రెండోసారి H1 పెట్టుకుంటాకి అక్కడ ఉండటానికి మరి అవసరం. సెకండ్ OPT కంటిన్యూ అవుతుందా అవదా అనండి. రైట్, చౌదరి గారు సమాధానం చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు H1B ఈ కేటగిరీకి మినిమం శాలరీనే $1,30,000 పెట్టారు. అంత పెట్టినప్పుడు మామూలు పెద్ద పెద్ద కాలేజీ వాళ్ళనే ఫ్రెషర్స్ని తీసుకోవడం కష్టమవుతుంది. కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అందులో మీరు ఆ కాలేజీ రికగ్నిషన్ కూడా పోతుంది. అలాంటి కాలేజీలో చదివిన వాళ్ళకి $1,30,000 ఇచ్చి అక్కడ ఎవరు ఉద్యోగం ఇచ్చేదానికి ఏ కంపెనీ కూడా ముందుకు రావు. సో నా సజెషన్ ఏంటంటే, మీ అబ్బాయిని అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చేసి ఒక 1 or 2 కంపెనీస్లో 1 or 2 years వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే బెటర్. కానీ మరి అక్కడే ఉండి OPTలో జాబ్ రాకుండా తర్వాత ఒక పీరియడ్లో జాబ్ రాలేదంటే పర్మనెంట్గా డిస్క్వాలిఫై అయిపోతారు. అక్కడ ఉద్యోగాలు రావు, ఇక్కడ ఉద్యోగాలు రావు. కానీ నా సజెషన్ ఏంటంటే, వాళ్ళని వెనక్కి వచ్చేసి ఇక్కడ ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం తీసుకొని 1 or 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ అప్పటికి ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ స్టెబిలైజ్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ H1Bలో వెళ్తే బెటర్. రైట్, అంటే చౌదరి గారు, ఈరోజు విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్తున్నటువంటి భారతదేశ విద్యార్థుల్లో తెలుగు వారి సంఖ్య చాలా అధికంగా. ముఖ్యంగా ఈ H1Bకి సంబంధించి వస్తున్నటువంటి వార్తలపై విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ చాలా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి వారికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు వీరి ఆందోళన ఎంతవరకు సహేతుకం? అంటే ఒకటండి, ఇప్పుడు చదువు కోసం పోయే వాళ్ళకి ఇబ్బంది లేదండి. రైట్, చాలామంది అక్కడికి వెళ్ళి ఏదో ఇమీడియట్గా నేను MS అయిపోయిన తర్వాత నాకు H1 వచ్చేస్తుంది, ఇన్ని లక్షల శాలరీస్ వస్తాయి, ఇట్లా ఈ అంటే దురాశ దుఃఖానికి చేయటంటారే, ఆ రూట్లో పోయిన వాళ్ళకి మటుకు ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు అసలు కొన్ని యూనివర్సిటీస్ అయితే మన
కాలేజెస్ మచ్ బెటర్ వాళ్ళ క్వాలిటీతో కంపేర్ చేస్తే. అలాంటి యూనివర్సిటీలు కూడా మన వాళ్ళు పిల్లల్ని అక్కడ పంపించేసి అది ఎంఎస్ అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగం వస్తేనే దీంట్లో పంపించేశారు. వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా చాలా ఇబ్బంది. నా సజెషన్ అంటే అలాంటి వాళ్ళంతా కూడా వెనక్కి వచ్చేసి ఇక్కడ ఏదైనా కంపెనీస్లో ఉద్యోగం చేసుకొని కొంత సాలిడ్ ఎక్స్పీరియన్స్ వస్తే అప్పుడు కావాల్సిన వాళ్ళు వెళ్ళాలంటే మంచిది. కానీ అలాంటి వాళ్ళకి మటుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావు, ఇక్కడ ఉద్యోగాలు రావు. ఓకే, మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి లక్ష్మి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి మేడం, మీ ప్రశ్న అడగండి. మా బాబు గురించి కనుక్కున్నామనండి. మా బాబుకి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడండి బాబు. ఆల్రెడీ క్యాంపస్ లో జాబ్ వచ్చింది, కానీ ఫారెన్ వెళ్తానంటున్నాడు అమెరికా. అది చదువు గురించి పంపించచ్చు అంటారా లేదంటారా, అసలు ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా అని అడుగుదామనండి. మంచి యూనివర్సిటీ వస్తే పంపించండి అమ్మా. మంచి యూనివర్సిటీ అంటే టాప్ 10 యూనివర్సిటీస్ అలాంటివి మీకు లిస్ట్ ఉంటుంది ఇంటర్నెట్లో. టాప్ 10 యూనివర్సిటీస్ ఎక్కడ అమెరికాలో ఉన్నాయంటే ఆ లిస్ట్ వస్తుంది, అందులో వస్తే పంపించండి. అది రాకోకుండా ఆర్డినరీ కాలేజీలు చేయడం అంటే మీరు డబ్బులు వేస్ట్. దానికంటే ఇక్కడ ఎట్లా క్యాంపస్లో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక్కడ కొన్నేళ్ళు పనిచేసిన తర్వాత కావాల్సింటే వాళ్ళకు అమెరికా పోవాలని ఇష్టం ఉంటే వెళ్ళచ్చు. లేదంటే ఇక్కడే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడే వాళ్ళు సెటిల్ అయ్యి కూడా ఇక్కడే అంతకంటే బాగా చేసుకోవడానికి అవకాశాలు ఇండియాలో ఇప్పుడు చాలా చాలా రాబోతున్నాయి. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఆ యూనివర్సిటీ చూడండి, చదువుకోవడానికే చదువు కోసం వెళ్తున్నారు అంటే మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ యూనివర్సిటీకి వెళ్తే మంచిదే. వాళ్ళకు ఒకవేళ అక్కడ కూడా ఉద్యోగాలు రావడానికి కూడా మంచి యూనివర్సిటీ చదివితే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మటుకు చాలా కష్టం అండి ఇక్కడ. రైట్ సార్, మనకి మరో కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి నరసింహారావు గారు. నరసింహారావు గారు నమస్కారం, మీ ప్రశ్న అడగండి. సార్ చెప్పండి, మీ సందేహం అడగండి. అంటే మా ఇద్దరు అమ్మాయిలు కూడా H1B వీసా మీద కాలిఫోర్నియాలో జాబ్ చేస్తున్నారండి. ఓకే, బట్ దర్ సాలరీస్ ఆర్ బిలో దట్ 1,30,000 లిమిట్ అన్నమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు $80,000 మాత్రమే శాలరీ వస్తోంది. ఓకే, అయితే వాళ్ళకి ఒక అమ్మాయికి మనం పెళ్లి నిర్ణయించాం. ఏప్రిల్ 12వ తారీఖుని ముహూర్తం అనుకుంటున్నాం. వాళ్ళనేమో ఇప్పుడు వాళ్ళు వస్తారా రారా అని అడిగితే మేమే చెప్పలేకపోతున్నాం డాడీ. ఏ అటర్నీని అడిగినా కూడా వాళ్ళేమో ఈ పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళకపోవడమే మంచిది, వెళితే మీరు మళ్ళా రావడానికి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు, అక్కడైనా ఆపొచ్చు, లేకపోతే ఇక్కడ బోర్డర్ దగ్గరైనా ఆపొచ్చు, పోర్టింగ్ డెస్టినేషన్ లో అని అంటున్నారు అనమాట. ఈ విధంగా ఏంటంటే మేము చాలా సంశయంలో ఉన్నాం. ఇప్పుడు పెళ్లి అంటే మీకు తెలియంది కాదు, చాలా పెద్ద హడావిడి. 6 అక్కడి నుంచి రావాలి. అబ్బాయి తాలూకా అక్కయ్య బావగారు అక్కడే ఉన్నారు, నా పెద్ద కూతురు అల్లుడు అక్కడే ఉన్నారు, నా చిన్న కూతురుకి ఇప్పుడు పెళ్లి అనమాట. వాళ్ళు ఇప్పుడు రావాలా, వస్తే మళ్ళా వెళ్ళగలుగుతారా, అసలు ఈ పెళ్లికి మేము అడ్వాన్సులు అవి ఇవ్వాలా వద్దా, చాలా ఆగమ్యగోచరంగా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మాకెవరు సరి అయిన సలహా ఇవ్వలేకపోతున్నారు. నరసింహారావు గారు చాలా కీలకమైనటువంటి అంశం లేవనెత్తారు, చౌదరి గారి సమాధానం విందాం. ఇది అంటే వాళ్ళకి H1B వాళ్ళకు పీరియడ్ ఉంటుందండి, ఇన్ని సంవత్సరాల వరకు. దాని తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. వాళ్ళ రెన్యూవల్ పీరియడ్ కింద దగ్గరగా ఉంటే అది కొంచెం రిస్కే అండి. లేదు 3 ఇయర్స్లో 1 ఇయర్ మాత్రం చేసి ఇంకా 2 ఇయర్స్ ఉంది అనుకుంటే రిస్క్ ఏం లేదు. ఎందుకంటే ఈ కొత్త రూల్స్ అన్నీ కొత్తగా H1B చేసుకున్న వాళ్ళకే వర్తిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి వర్తిస్తుంది, కానీ యాజ్ ఇట్ ఈస్గా H1Bలో వర్క్ చేసుకున్న వాళ్ళకి ఈ రూల్స్ వర్తించవు. కానీ వాళ్ళ రెన్యూవల్కి వస్తే మటుకు మనకు అప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది. రెన్యూవల్ చేయకపోవచ్చు, తర్వాత వాళ్ళు చేసినా కూడా అన్లెస్ $1,30,000 ఎవరైనా పే చేసేటట్లా ఉంటే అప్పుడు మాత్రం వాళ్ళు రెన్యూల్ చేస్తారు. అదైతే రిస్క్ ఉంటుందండి. అది ఒకటి గమనించుకొని వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఇంకా పీరియడ్ ఉంది, 1 ఇయర్ పైన పీరియడ్ ఉంటే నో ప్రాబ్లం, వాళ్ళు వచ్చేసి హ్యాపీగా మ్యారేజ్ అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ ఆ చివరి దశలో ఉండి లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ దీంట్లో రెన్యూల్ పీరియడ్ వచ్చేది మటుకు అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, మనకి మరొక కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి కృష్ణగౌడ్. కృష్ణగౌడ్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, నేను కృష్ణగౌడ్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి కృష్ణగౌడ్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నాకు అక్కడ 3 పిల్లలు నాకు యూఎస్ లోనే ఉన్నారు సార్. మా అబ్బాయి ఏమో ఓపీటీ మీద జాబ్ చేస్తున్నాడు సార్. ఓపీటీ 2018 వరకు ఉన్నది సార్, వచ్చే సంవత్సరం వరకు ఉన్నది. ఓకే, ఇప్పుడు ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు సార్. పెద్ద అమ్మాయి ఏమో డిపెండెంట్ వీసా మీద పెళ్లి చేసి పంపించిన, మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. రైట్. మా చిన్న అమ్మాయి ఏమో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది సార్, ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు అక్కడ. ఈ 3 రకాలుగా ఉన్నారు సార్, 3 పిల్లలు అక్కడనే ఉన్నారు.
అదే ఇది 4 గంటల నుంచి మధ్యాహ్నం చూస్తూనే ఇది నేను మాట్లాడాలని సార్. ఇప్పుడంటే ఆ ఓపీటీ పీరియడ్లో ఉన్న వాళ్ళకి ఆ పీరియడ్ తగ్గిస్తారని చెప్పేసి ఇవన్నీ రూమర్సే, ఇంకా బిల్లు వస్తేదా కానీ మనకి క్లారిటీ రాదు. మరి అది ఓపీటీ పీరియడ్ తగ్గిస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ ఉండటానికి లేదు. ఓపీటీ పీరియడ్ అయిపోగానే ఇండియాకి రావాల్సింది. అంతలోపల వాళ్ళకి అక్కడ H1B వచ్చి ఎవరైనా ప్రాసెస్ చేస్తే ఓకే. అంతలోపల అది రాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఇండియాకి రావాల్సింది అనమాట. తర్వాత ఎంఎస్ ఎవరో చదువుతున్నారు అన్నారు, వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఆ ఫస్ట్ 1 ఇయర్లో తగ్గించిన పీరియడ్లో H1B వీసా వస్తుందా రాదా, ఎందుకంటే ఇప్పుడు ఆ శాలరీస్ అన్ని పెంచేసేసారు. ఇది వరకు ఏదో $60,000 ఉన్నది $130,000 చేశారు. కాబట్టి ఆర్డినరీగా అక్కడ ఎంఎస్ చేసిన వాళ్ళకి $130,000 ఇచ్చి ఎవరు జనరల్గా రికమెండ్ చేయరు. అటువంటి పరిస్థితుల్లో నా సజెషన్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఒకటేమో ఇండియాకి రావడము, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోవడం అదొకటి. లేదంటే అదే యూనివర్సిటీలో వాళ్ళు పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఆ పిహెచ్డి ప్రోగ్రామ్స్ చేస్తే ఆ పిహెచ్డి స్కాలర్షిప్ వస్తుంది. తర్వాత అంతలోపల వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్తో ప్రాబ్లీ $130,000 ఇచ్చి ఎవరన్నా H1B చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే వాళ్ళకి అదే యూనివర్సిటీలో వాళ్ళ గైడ్లను పట్టుకొని పిహెచ్డీకి అప్లై చేసి అక్కడ ఉండిపోతే మంచిది. లేదంటే ఓపీటీ పీరియడ్ తగ్గించినప్పుడు ఆ పీరియడ్లో ఉద్యోగం రాకపోతే మటుకు అక్కడ ఉండడానికి లేదు. రైట్ సార్. మనకి మరొక కాలర్ విజయవాడ నుంచి దుర్గా ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి. బాబు అక్కడ ఓపీటీ మీద జాబ్ చేస్తున్నాడండి. ఇక్కడ IBM లో చేసి వెళ్ళిపోయాడు అక్కడికి. రైట్. ఇప్పుడు అక్కడ ఇన్ఫోసిస్ లో చేస్తున్నాడండి. ఓపీటీ మీదే ఉన్నాడు. ఇప్పుడు అతనికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడికి వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా అనేది కనుక్కున్నాను. ఇప్పుడే చౌదరి గారు చెప్పారు. మరొకసారి ఓపీటీలో ఉంటే అది రిస్క్ పీరియడే అండి. అక్కడున్నా ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా రిస్క్ పీరియడ్. ఎందుకంటే ఇప్పుడు ఓపీటీ నుంచి H1B కన్వర్ట్ చేయాలంటే ఈ కొత్త రూల్స్ అంటే ఇంకా రాలేదు. వస్తే మటుకు ఆ క్వాలిఫికేషన్లో ఎవరు అంత శాలరీ ఇచ్చేసి వాళ్ళు H1Bలో తీసుకోవడానికి కష్టమవుతుంది. అందుకని నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఇండియాలో మంచి అదే ఇన్ఫోసిస్లో ఇక్కడ జాబ్స్ తీసుకొని కొంత ఎక్స్పీరియన్స్ ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళ ద్వారా L1 వీసా మార్గంలో వాళ్ళు వెళ్ళేదానికి స్కోప్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే అక్కడ నుంచి ఆ ఇన్ఫోసిస్ ఆ జాబ్ నుంచి ఓపీటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇండియాకి వచ్చేసి అదే ఇన్ఫోసిస్లో వచ్చేసి 1 or 2 years తర్వాత మళ్ళీ L1 వీసాలో వెళ్తే మంచిది. రైట్. చౌదరి గారు, ఇందాక మీరు చాలా స్పష్టంగా చెప్పారు, H1B ద్వారా విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. నిపుణులు ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారి మీద ప్రభావం కనిపిస్తుంది అని చెప్పేసి. అయితే అసలు బిల్లు ఆమోదం పొందేటటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఇది కొంచెం కష్టమైనటువంటి ప్రక్రియ అనేటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. మరి దీనిపై మీరేమంటారు? అంటే అవకాశాలు ఎందుకు తక్కువగా ఉన్నాయంటే ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా R&D కంపెనీస్. వాళ్ళకి ఈ టాలెంట్ అవైలబిలిటీ కావాలా. ఈ టాలెంట్ అవైలబిలిటీ లేకపోతే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద కంపెనీ కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేస్తుంది అనుకోండి, ఆ ప్రోడక్ట్కి రా మెటీరియల్ సరైన నిపుణులు లేకపోతే వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఆ టైం లోపల తయారు కాదు. ఆ టైం లోపల ఆ ప్రోడక్ట్ రిలీజ్ కాకపోతే వాళ్ళ కాంపిటీషన్ వేరే దేశం నుంచి కానీ అదే దేశం నుంచి కానీ ఆ కాంపిటీషన్ వాళ్ళకంటే ముందు రిలీజ్ చేశారనుకోండి, ఈ కంపెనీనే క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక ప్రోడక్ట్ ఆ టైం లోపల టైం టు మార్కెట్ అంటారు. ఒక్క నిమిషం చౌదరి గారు, మనం ఈ అంశంపై మాట్లాడబోయే ముందు హైదరాబాద్ నుంచి శాస్త్రి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. మా అబ్బాయి 2001లో ఇక్కడ MSc బయోకెమిస్ట్రీ చేసి అక్కడ రీసెర్చ్కి వెళ్ళాడండి. ఓకే. ఆయన 2006లో ఆయనకి డాక్టరేట్ వచ్చింది. శాస్త్రి గారు, ఒక చిన్న సూచన, దయచేసి మీ టీవీని మ్యూట్ లో ఉంచి మాట్లాడండి సార్. అయితే ఆయన చెప్పండి సార్. రిటైర్ అక్కడ మా ఈ లోపల 2008లో మా కోడలికి అక్కడ ఉద్యోగం వచ్చింది. సో అక్కడ ఒకటి వచ్చేసింది. ఆయన MBA చేశాడు. MBA అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో PhD కూడా చేశాడు. ప్రస్తుతం ఇప్పుడు మేరీలాండ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. ఓకే. బయోకెమిస్ట్రీ విత్ MBA, MBAలో MS. ఇప్పుడు ఆయన డిపెండెంట్ వీసా మీద ఆ జాబ్ చేస్తున్నాడు. ఓకే. మరి ఇప్పుడు ఆయన ఛాన్సెస్ ఎలా ఉంటాయని?
అంటే ఛాన్సెస్ మీరు పిహెచ్డి కూడా చేశారు అని చెప్తున్నారు కాబట్టి అంటే ఏది ఫార్మసీ అన్నారా పిహెచ్డి? బయోకెమిస్ట్రీలో ఆ సాలరీస్ ఉన్నాయండి. పిహెచ్డి చేసిన వాళ్ళకి అప్ టు 1,30,000 1,50,000 కూడా ఇస్తారు. కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బికాజ్ హీ గాట్ అ హయ్యర్ క్వాలిఫికేషన్. కాబట్టి అతను అక్కడే ఉండే డిపెండెంట్ వీసాలో ఉన్నారు కాబట్టి ఈ కెన్ స్టిల్ స్టే దేర్ అండ్ దెర్ ఇస్ అ పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు 1,30,000 శాలరీ ఇచ్చే అలాంటి నిపుణుల షార్టేజ్ అమెరికాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈయనకి పిహెచ్డి చేశారు కాబట్టి అలాంటి వాళ్ళు అంత ఈజీగా దొరకరు. కాబట్టి ఈయనకి అంత శాలరీ ఇచ్చి H1B ప్రాసెస్ చేసేదానికి చాలా కంపెనీస్ ఉంటాయి. కాబట్టి నా సజెషన్ అక్కడే ఉండి కంటిన్యూ కావడం మంచిది. రైట్ సార్. మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, సూర్యప్రకాష్ గారు. సూర్యప్రకాష్ గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. యాక్చువల్లీ మా బాబు అక్కడ వర్క్ చేస్తున్నాడు. H1B వీసా ఉంది, H1 వీసా ఉంది. నెక్స్ట్ కమింగ్ అక్టోబర్ లో రెన్యువల్ ఉంది. ఎనీ ప్రాబ్లమ్స్? ఈస్ గెటింగ్ సమ్ 80,000 శాలరీ. 2017 అక్టోబర్ లో రెన్యువల్ ఉంది. 2017 అక్టోబర్ లో రెన్యువల్ ఉంది. రైట్. అంటే ఇప్పుడు రెన్యువల్ ఉంది కాబట్టి ఆ టైంకి ఆ కంపెనీ వాళ్ళు ఆయన శాలరీని అది మ్యాచ్ చేసి 1,30,000 చేసేటట్లుంటే నో ప్రాబ్లం అండి, రెన్యువల్ కూడా వచ్చేస్తుంది. లేదంటే మటుకు అది ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు రెన్యువల్ కాదు, ఆయనకి H1B రెన్యువల్ కావాలంటే మినిమమ్ ఆ క్రైటీరియా వాళ్ళు $1,30,000 అని పెట్టినప్పుడు దానికంటే తక్కువ శాలరీ ఉంటే వాళ్ళకి లేదు. ఒకవేళ కంపెనీ వాళ్ళు ఆ శాలరీ, ఎందుకంటే ఆయన చేసే టెక్నాలజీ ఆయన యొక్క ఉపయోగం కంపెనీలో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ శాలరీ ఇంక్రీజ్ చేసి ఆయన కోసం మళ్ళీ రెన్యువల్కి వాళ్ళు అప్లై చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. లేదు వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అంత శాలరీ మేము ఇవ్వలేమంటే మటుకు అది ప్రాబ్లం అవుతుంది. రైట్. అంటే చౌదరి గారు, ఈ H1B కోణాన్ని పూర్తి స్థాయిలో ఆందోళన అన్నటువంటి అంశంలో చూడటం కరెక్టేనంటారా? దీనికి సంబంధించినటువంటి ఇతర పార్శ్వాలు ఏం లేవా? అంటే ఇది కంట్రీ స్పెసిఫిక్ వాళ్ళ రూల్స్. ఇప్పుడు మనకు ఏ కంట్రీకి కావాలన్నా ఆ కంట్రీ స్పెసిఫిక్ రూల్స్ మనం పెట్టుకుంటాము. ఇది అంటే దాన్ని మనం ఛాలెంజ్ చేయలేము. కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారంటే వాళ్ళ అమెరికన్ కంపెనీసే ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సర్వైవల్ ఈజ్ బికమింగ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా కంపెనీ పెట్టాలంటే రా మెటీరియల్ ఉండాలా. ఆ రా మెటీరియల్, దీనికి ఐటీ టెక్నాలజీ రా మెటీరియల్ మనుషులు. ఈ మనుషులు వాళ్ళు ఇదివరకు H1B L1 వీటిలో వెళ్ళి అక్కడ పనిచేసేవాళ్ళు. ఆ రా మెటీరియల్ తక్కువైపోతే ఆటోమేటిక్గా వాళ్ళ సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది. అందుకని పెద్ద పెద్ద కంపెనీస్ అంతా ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రెషర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద, లేదు మీరు ఇది చేస్తే మేము మా సర్వైవల్ కష్టం అని చెప్పేసి, అందుకని ఇప్పుడు అవన్నీ తీసుకొని దాన్ని ఏమన్నా రీట్వీక్ చేసి చేయాలని చెప్పేసి ఒక ఐడియా ఉంది. అందుకని యాజ్ ఇట్ ఈస్గా ఆయన చెప్పిన 1,30,000 పెట్టాలా, ఇవన్నీ కూడా మారచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడే యాక్చువల్గా నాస్కామ్ చైర్మన్, నాస్కామ్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళు లాబింగ్ కోసం ఆల్రెడీ వాషింగ్టన్ డీసీకి వెళ్ళారు. వాళ్ళు కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడేసి దీనివల్ల ఇంపాక్ట్ ఎట్లుంటుంది ఇవన్నీ వాళ్ళతో డిస్కస్ చేస్తారు. కాబట్టి నేను అనుకోవడం అవన్నీ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, శ్రీధర్ గారు ఫోన్ లైన్లో. శ్రీధర్ గారు నమస్కారం. నమస్కారం అండి చౌదరి గారు, మేము బాపట్ల నుంచి సార్. నమస్కారం అండి. మా బాబు యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారు సార్. అది F1 వీసా 5 years కి వాల్యుబుల్ అంటున్నారు, అది కరెక్టేనా? అదొకటి సార్. 1,30,000 ఫీజు అనేది అసలు ఇంతమందికి అమల్లోకి వచ్చిందండి. అది బిల్ పాస్ అయిందా? లేదండి, ఏవి మార్పు ఇప్పుడైతే ఏ మార్పులు లేవండి. ఇవన్నీ డిస్కషన్ ఫేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న రూల్స్ యాజ్ ఇట్ ఈస్ గా అప్లికబుల్ అండి. మరి కొత్త రూల్స్ అది బిల్ పాస్ అయిన తర్వాత అవి రూల్స్ దాంట్లో ఏ విధంగా ఉంటాయి దాన్ని బట్టి అప్లికబిలిటీ వస్తుందండి. రైట్. మనకు ఒక కాల్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి నమ్రత గారు నమస్కారం. నమ్రత గారు నమస్కారం, మీ ప్రశ్న అడగండి. హలో. ఓకే. ఉన్నారు H1B వీసా మీద, తనకి 3 years వీసా వచ్చింది. 1 year కంప్లీట్ అయిందండి. సో అండ్ మార్చ్ లో వెడ్డింగ్ అనుకుంటున్నాము. సో వచ్చేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అనేది ఒక డౌట్. అండ్ తన శాలరీ వచ్చేసి 1,10,000 అండి ఇప్పుడు డాలర్స్. వచ్చే మార్చ్ లో తను ఇండియా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏం ప్రాబ్లం ఉండదండి,
ఏం ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా ఇండియాకి వచ్చేసి ఈ కెన్ అటెండ్ దట్ ఫంక్షన్ అనుకో. ఎందుకంటే ఆయనకి ఇంకా 2 years ఉంది కాబట్టి, అందులో మీరు 1,10,000 అని చెప్తున్నారు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు ఇంకా అనదర్ 20,000 అప్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ H1B న్యూ రూల్స్ అన్నీ కొత్తగా H1B అప్లై చేసే వాళ్ళకే అది అప్లికబుల్, కానీ పాత H1B అప్లికేషన్స్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో చేరది. కాబట్టి ఆయనకి రెన్యూల్ పీరియడ్ కూడా ఇంకా 2 years ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. హ్యాపీగా ఇండియాకి వచ్చి వెళ్ళిపోవచ్చు. రైట్. చౌదరి గారు, ఇందాక మీరు చెప్తున్నారు ఈరోజు ఒకసారిగా 1,30,000 లిమిట్ పెట్టడం ద్వారా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పేసి, మరి ఈ సందర్భంలో భారత ఐటీ కంపెనీలకి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది? ఇది మనకి అవకాశమా లేదా మనకు కూడా దీనివల్ల సమస్యలు ఉన్నాయా? నేను ఐఎమ్ వెరీ ఆప్టిమిస్ట్ అండి. రైట్. నేను ఈ మొత్తం హిస్టరీ అంతా చూస్తే రైట్ ఫ్రమ్ మన పోఖ్రాన్లో అప్పుడు న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ చేసినప్పుడు మన మీద అమెరికా శాంక్షన్స్ అన్ని వచ్చేసాయి. ఆ శాంక్షన్స్ వచ్చిన దానివల్ల యాక్చువల్గా కోర్ ఐటీ టెక్నాలజీ అంతా అప్పుడు డెవలప్ అయింది. కంపైలర్స్ కానివ్వండి, డేటాబేస్ డిజైన్స్ కానివ్వండి, తర్వాత CDAC ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని రావడము ఆ శాంక్షన్. ఎందుకంటే అప్పుడు మనకి టెక్నాలజీ ఏం లేదు, అన్ని ఇన్హౌస్గా డెవలప్ చేయాలా. అప్పుడు యాక్చువల్గా రియల్ ఐటీ టాలెంట్, రియల్ టెక్నాలజీ మన ఇండియాకు ఒక పొజిషన్ రావడము ఆ శాంక్షన్ వల్ల, అది ఒక ప్లస్ పాయింట్. తర్వాత Y2K ప్రాబ్లం అని చెప్పి అంత ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి అమెరికాలో అని చెప్పి అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. అప్పుడు వచ్చిన అవుట్సోర్సింగ్ ఆపర్చునిటీ, అప్పుడు వచ్చిన జాబ్స్ ఇంతవరకు ఏ పీరియడ్లో కూడా రాలేదు. సో అది సెకండ్ ఆపర్చునిటీ. థర్డ్ ఆపర్చునిటీ వాళ్ళకి సబ్ప్రైమ్ క్రైసిస్ అని ఒకటి వచ్చి లేమన్ బ్రదర్స్ ఇవన్నీ క్లోజ్ చేసినప్పుడు ఐటీ బడ్జెట్స్ అంతా స్ట్రింక్ అయిపోయినాయి. ఇంకా అయిపోయింది ఇండియన్ ఐటీ ఇది కూడా అనుకున్నారు. కానీ అప్పుడు మనకు అడ్వాంటేజ్గా తయారైంది. ఎప్పుడైతే వాళ్ళకి ఐటీ బడ్జెట్స్ అన్ని తగ్గిపోయినాయో అక్కడ చేయలేరు, ఉన్న ఆ బడ్జెట్తో అక్కడ మనుషులు దొరకదు. ఆటోమేటిక్గా మనకు ఆఫ్ షోర్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత September 11th ఇన్సిడెంట్ తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి. అక్కడ ఎప్పుడైతే బడ్జెట్స్ అన్నీ క్లోజ్ అయిన తర్వాత మనకు ఆఫ్ షోర్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఇండియన్ ఆఫ్ షోర్ కంటెంట్ బాగా పెరిగిపోయింది. వండర్ఫుల్. అంటే 3 ఇబ్బందికర సందర్భాల్లో కూడా భారతదేశం లాభపడినటువంటి ఉదంతాలు చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. మనతో మరొక కాలర్ విశాఖపట్నం నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం. హలో, నమస్తే సార్. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడండి. H1 వీసా కూడా వచ్చింది. ఓకే. శాలరీ $1,00,000 ఇస్తున్నాడండి. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాం సార్. ఇప్పుడు మ్యారేజ్ గురించి ఇండియా వస్తే స్టాంపింగ్ వెళ్ళాలి హైదరాబాద్ అండి. H1 వీసా స్టాంపింగ్ చేయించుకోవాలి. ఓకే. ఆ స్టాంపింగ్ చేయించుకుని మళ్ళీ భార్యని భర్తగా అయితే అమెరికా వెళ్ళిపోవడానికి వీలవుతుందా? అది నా సమస్య సార్. ఇప్పుడు ఆల్రెడీ H1B వీసా ఆయనకు ఉంటే ప్రాబ్లం ఏం లేదండి. H1B వీసా లేకపోతే ఇంకా ప్రాసెస్లో ఉంటే అది వస్తుందా లేదా, ఇవన్నీ కొత్త బిల్స్ ఏ విధంగా వస్తాయి, ఈ రూల్స్ ఏ విధంగా వస్తాయి, అవన్నీ మనకి ఎవరు చెప్పడానికి లేదు. అందుకని అదైతే రిస్క్. ఆల్రెడీ H1B వీసా ఉండి తర్వాత వాళ్ళు $1,00,000 ఆల్రెడీ పే చేస్తా అంటే ప్రాబ్లం ఏం లేదండి. వచ్చింటే ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ H1B వీసా వచ్చేసింది. అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా దే కెన్ గో అండ్ వర్క్ ఇన్ దోస్ కంపెనీస్. ఒకవేళ $1,30,000 వాళ్ళు చేసినా కూడా కొత్తగా H1B వాళ్ళకే వస్తుంది, కానీ పాత వాళ్ళకి ఎవరికి అది అప్లికబుల్గా ఉండదు. రైట్. ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు జే చౌదరి గారు సమాధానాలు ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్ గారు నమస్కారం. చెప్పండి నవీన్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం చౌదరి గారు. నమస్తే అండి. సార్, నేను నెక్స్ట్ మంత్ మార్చి 8వ తారీఖు నేను వెళ్ళాలనుకుంటున్నాను సార్. అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. అంటే B1 వీసా అప్లై చేసుకోవాలి. అడిగితే ఇది రూల్స్ మరే కష్టం, ఒక 1 month కదా ఉంది, ఇంకా కష్టం అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు సార్. బిజినెస్ వీసాకి ఏం ప్రాబ్లం లేదండి. బిజినెస్ వీసా మీ కంపెనీ అక్కడ ఏ డిస్కషన్స్ ఏమంటే బిజినెస్ వీసా కానీ టూరిస్ట్ వీసా కానీ అవన్నీ ప్రాబ్లం వేటుకుంటాయంటే L1కి H1కి వీటికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ బిజినెస్కి టూరిస్ట్ వీసాస్కి ఏం ప్రాబ్లం ఉండదు. రైట్. మనకి మరొక కాలర్ చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి లక్ష్మీపతిరాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మీపతిరాజు గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి లక్ష్మీపతిరాజు గారు, మీ ప్రశ్న అడగండి. సార్, నేను మా తిరుపతి సార్. మా అబ్బాయి అమెరికాలో వర్జీనియాలో వర్క్ చేస్తున్నాడు. ఓకే. నవంబర్ 10వ తేదీ మ్యారేజ్ అయింది. ఓకే. డ్రాప్ బాక్స్ లో ఇది వేసేసి వచ్చాడు.
చెప్పండి చెప్పండి సార్ అదే అది మ్యారేజ్ అయింది సార్. ఓకే, అది ఒకసారి బాబు మాట్లాడుతుంది. ఆయనకి H1B వీసా ఉందా అండి, ఇంకా రాలేదా, వచ్చిందా? నమస్తే అండి, నేను మదన్ మాట్లాడుతున్నాను, లక్ష్మీపతిరాజు గారి అబ్బాయి. చెప్పండి మదన్ గారు. నాకు వీసా ఎక్స్టెన్షన్ అయ్యిందండి, నేను ఇక్కడ స్టాంపింగ్ కోసం వచ్చాను. ఓకే, స్టాంపింగ్ ఇట్ ఈస్ టేకింగ్ చెప్పండి. స్టాంపింగ్ ఇట్ ఈస్ టేకింగ్ టైం అండి, చాలా టైం తీసుకుంటుంది. మదన్ గారు మీరు టీవీని మ్యూట్ లో ఉంచి ఫోన్ లో మాట్లాడండి సార్. అది చేస్తాను. అంటే స్టాంపింగ్ ఎక్కువ టైం తీసుకుందంటే వాళ్ళ ప్రాసెస్ ఏముందో తెలియదు, కానీ ఇప్పటికైతే ఆ రూల్స్ అనేవి ఎవరు అప్లై చేసేదానికి లేదు, కొత్త రూల్స్, ఎందుకంటే అవి బిల్ పాస్ కాలేదు కాబట్టి మీరు హ్యాపీగా స్టాంపింగ్ చేసుకొని ఆల్రెడీ మీకు H1B వీసా ఉంది కాబట్టి మీరు స్టాంపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ డిలే ఎందుకు అవుతుందో నాకు తెలియదు, అది దట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ది US కాన్సులేట్. రైట్ సార్, మనకి మరొక కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి, పుష్పలత గారు. పుష్పలత గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీ ప్రశ్న అడగండి. అదే బాబు MSc అయిపోయిందండి, 1 year అయింది. 6 months జాబ్ చేసిండు, మళ్ళా నేను మొన్న ఫస్ట్ నుంచి ఒక జాబ్ చేసిండు. ఇంక ఎటువంటి విద్య రాలేదండి. ఓకే, ఇంకెట్లా ప్రాబ్లం అంటే ఇప్పుడు అంటే ఏ యూనివర్సిటీ అమ్మా, మంచి యూనివర్సిటీనే అక్కడ అబ్బాయి చదివింది? ఎలాంటి మంచి యూనివర్సిటీ అయితే జాబ్స్ ఉంటాయి, లేదు మంచి యూనివర్సిటీ కాకపోతే మటుకు ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం చాలా కష్టమవుతుందమ్మా. అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇంత శాలరీ ఇచ్చి ఎవరు H1B ప్రాసెస్ చేయరు. టాప్ యూనివర్సిటీస్లో ఉంటే వాళ్ళు ఆ టాలెంట్ మంచి టాలెంట్ కాబట్టి వాళ్ళకి 1,30,000 కానీ $1,50,000 కూడా ఇచ్చేసి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంతెందుకు మన IIT చదువుకున్న వాళ్ళకే ఇండియాకి వచ్చి ఆ శాలరీస్ ఇచ్చి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. IIT ఖరగ్పూర్, IIT మెడ్రాస్లో ఇక్కడ బీటెక్ చదువుకున్న వాళ్ళకి స్టార్టింగ్ శాలరీనే $1,50,000 ఇచ్చి చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు తీసుకునే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కడ టాలెంట్ బాగుంటుందో వాళ్ళు ఏమి అసలు ఆధారపడాల్సిన పని లేదు. టాలెంట్ లేకోకుండా ఈ మంచి యూనివర్సిటీలో చదువుకోకుండా ఈ ఆర్డినరీ యూనివర్సిటీలో చదివితే మటుకు వాళ్ళకి ఎవరు $1,30,000 ఇచ్చి H1B ప్రాసెస్ చేయరు. వాళ్ళు నా అడ్వైజ్ వాళ్ళకంతా ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఇండియాకి వచ్చేసి, ఇండియాలో కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ పనిచేసి ఒక 2-3 years ఎక్స్పీరియన్స్తో వెళ్తే బాగుంటుంది. రైట్ సార్, మనకి మరొక కాలర్ ఉన్నారు సార్ నల్గొండ నుంచి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మా బాబు ఈ ఇయర్ ఎంటెక్ అయిపోయింది సార్. ఎక్కడ? నార్త్ వెస్ట్ మిస్సూరి కాలేజ్ సార్, అమెరికాలోని. అయితే సార్ ప్రజెంట్ ఇప్పుడు కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యారు సార్. అతనికి ఏమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా ఉంటుందా జాబ్? అంటే ఇప్పుడు మీరు చెప్పిన యూనివర్సిటీ ఆ టాప్ 10 యూనివర్సిటీస్లో రాదండి. అలాంటి వాళ్ళకి H1B ప్రాసెస్ చేసి 1,30,000 ఇచ్చే కంపెనీస్ ఎవరు ముందుకు రారు. నా ఉద్దేశం అక్కడ నుంచి ఇండియాకి వచ్చి ఇండియన్ కంపెనీస్ ఏదైనా వర్క్ చేసి దాని తర్వాత L1 వీసా మీద వెళ్తే బాగుంటుంది. లేదంటే ఎంటెక్ చేసిన తర్వాత అక్కడే PhD ప్రోగ్రామ్స్ ఏమైనా అడ్మిట్ అయ్యి ఆ పర్టికులర్ ఏరియాస్లో PhD చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి బాగా. రైట్ సార్, మరొక కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి, MN రావు గారు. రావు గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. చెప్పండి సార్. మా అమ్మాయిది ఏప్రిల్లోనే వివాహం ఉన్నదండి. అబ్బాయి అమ్మాయి కూడా అమెరికాలోనే ఉంటున్నారు. ఓకే, వాళ్ళ వీసాలు సెప్టెంబర్ నెలలో వాళ్ళదేమో వీసా రెన్యువల్ ఉంది. రైట్. అయితే వాళ్ళకేమో $80,000 to $90,000 శాలరీలో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు రావచ్చా అండి? ఇప్పుడు పెళ్లికి వస్తే మళ్ళీ వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే రెన్యువల్ ఏమో సెప్టెంబర్ లో ఉంది, ఏప్రిల్లో పెళ్లి ఉంది. అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు వాళ్ళు ప్రయాణం అయ్యి వాళ్ళ తిరిగి మే నెల మధ్యలోకి వెళ్ళిపోతారు. ఈ స్టాంపింగ్ కి దానికి ఈ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అండి? అంటే చాలా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి అది కొంచెం రిస్క్ జోన్ అండి. మీరు ఎవరన్నా ఎక్స్పర్ట్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లాయర్స్ ఉంటారు, ఇమిగ్రేషన్ లాయర్స్, వాళ్ళతో మీరు అక్కడ మీ అబ్బాయిని కానీ మీ బంధువులను అక్కడ ఇమిగ్రేషన్ లాయర్ని కన్సల్ట్ చేస్తే ప్రాబబ్లీ దే విల్ బి ఏబుల్ టు సజెస్ట్. ఈ గ్యాప్ పీరియడ్ తక్కువ ఉంటే నా ఉద్దేశం ప్రకారం అది కొంచెం రిస్కీ ఇదండి ప్రపోజిషన్. ఇక్కడికి వచ్చి ఆ గ్యాప్ పీరియడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ రెన్యూవల్ కాకపోవచ్చు కూడా. కాబట్టి
మీరు ఎవరైనా ఇమిగ్రేషన్ లాయర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు సార్, ఖమ్మం నుంచి శేషయ్య గారు. శేషయ్య గారు నమస్కారం. హలో శేషయ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. హలో శేషయ్య గారు, మీ సందేహం అడగండి. మా బాబు అమెరికాలో ఇప్పుడు మేక్ అయిపోతాం సార్ ఎంఎస్. ఓకే. అయితే మా బాబు ఆల్రెడీ ఫాస్ట్బర్గ్ యూనివర్సిటీ చదువుతున్నాడు. స్టేట్ ఫాస్ట్బర్గ్ యూనివర్సిటీ చదువుతున్నాడు. ఓకే. మేరీల్యాండ్ సార్. ఓకే. అయితే మా బాబు ఇప్పుడు ప్రెసెంట్ గా మొన్న ఎగ్జామ్స్ లో కూడా అంతా ఏ గ్రేడ్ వచ్చింది సార్. రైట్. అయితే మా బాబు ఇప్పుడు ఓపీటీలో పోయి జాబ్ చేసుకోవడం కరెక్టా, ఇండియా వచ్చి మళ్ళీ ఇక్కడ జాబ్ చేసి 2 years తర్వాత పోవడం కరెక్టా సార్? ఇండియాకి వచ్చి 2 years ఇక్కడ పనిచేసిన తర్వాత పోవడమే మంచిదండి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఎంఎస్ చదివిన వాళ్ళకి ఇమీడియట్గా అంత శాలరీస్, పెద్ద పెద్ద శాలరీస్ ఎవరు ఇవ్వరు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే హ్యాపీగా ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఏదైనా మంచి కంపెనీస్లో చేరి ఒక 2-3 years పోయిన తర్వాత అప్పుడు ట్రై చేసుకుంటే మంచిది. రైట్ సార్. మనకి మరొక కాలర్ కర్నూలు నుంచి రాజశేఖర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు, ప్రశ్న అడగండి. సార్ మా కజిన్ వచ్చేసి యుఎస్ లో ఉన్నాడండి, సాయిచరణ్ అండి. ఓకే, చెప్పండి సార్. మా కజిన్ సాయిచరణ్ అని యుఎస్ లో ఉన్నాడండి. సార్ యాక్చువల్ గా ఈజ్ డూయింగ్ ఎంఎస్ అయిపోయిందండి అక్కడ. ఓకే. సో ఫాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారా? అది కాదు, ఇప్పుడు ఏ వీసాతో వర్క్ చేస్తున్నాడు? స్టూడెంట్ వీసాలో ఉన్నాడా లేకుంటే H1B వచ్చేసింది ఆల్రెడీ? H1B రాలేదండి. H1Bకి ఒకసారి అప్లై చేశాడు. H1B రాకపోతే రిస్కే అండి. H1B రాకపోతే, ఎందుకంటే ఈ కొత్త బిల్లు తొందరలో వస్తుంది. వచ్చినప్పుడు ఆ శాలరీస్ ఎవరు జస్ట్ ఎంఎస్ పాస్ అయిన వాళ్ళకి ఆ శాలరీస్ ఇవ్వరు. అందుకని అన్లెస్ మీరు చెప్పే యూనివర్సిటీ కూడా టాప్ 10 యూనివర్సిటీస్లో లేదు అది. కాబట్టి అది రిస్క్నే. ఏమండి? బ్రాడ్లీ యూనివర్సిటీ అంటే మీరు అది చెక్ చేసుకోవాలండి. ఆర్ దే ఇన్ ద టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ యుఎస్ ర్యాంకింగ్లో చూసుకుంటే మీరు ఆ టాప్ 10లో ఉంటే వాళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి అక్కడ ప్రాసెస్ చేసే ఒక కంపెనీస్ ఉన్నాయి. లేదంటే మటుకు అది పెద్ద రిస్క్ అవుతుంది. రైట్ సార్. మనకి మరొక కాలర్ ఏలూరు నుంచి మధువర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. మధు గారు నమస్కారం. నమస్తే అండి. నేను ఇక్కడ ఫార్మ్ డి 3rd year చదువుతున్నాను. ఓకే. నెక్స్ట్ ఫార్మ్ డి అయిపోయాక అక్కడ ఫార్మసిస్ట్ కింద సెటిల్ అవటానికి ఎలాంటి అదేంటది స్కోప్ ఉంది ఫార్మసిస్ట్ కి? అది కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఏనండి. అక్కడ ఫార్మసిస్ట్ కి ఇంత శాలరీస్ ఇచ్చి H1B ప్రాసెస్ చేసే కంపెనీస్ ఉన్నా లేదో తెలియదు నాకు. ఎందుకంటే ఈ ఫార్మసీలో ఆ శాలరీస్ ఇస్తారో లేదో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ విజిబిలిటీ. అట్లా కంపెనీస్ ఉన్నాయి, మీకు $130,000 ఇచ్చే కంపెనీస్ ఉన్నాయనుకుంటే ప్రాబ్లీ యూ కెన్ అప్రోచ్ దెమ్ అండ్ గెట్ యువర్ H1B వీసా అండ్ గో అండ్ సెటిల్ దేర్. రైట్ సార్. మనకు కాలర్ తాడిపత్రి నుంచి గణేష్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. గణేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి గణేష్ రెడ్డి గారు, ప్రశ్న అడగండి. సార్ మా అబ్బాయి వచ్చేసి యుఎస్ లో ఉన్నాడండి. చెప్పండి సార్. సార్ మా అబ్బాయి యుఎస్ లో ఉన్నాడండి, ఎంఎస్ అయిపోయింది అక్కడ. ఓకే. సో 1 year నుంచి అక్కడ జాబ్ చేస్తున్నారు. సో H1 కి ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేశారు, సో రాలేదు అన్ఫార్చునేట్లీ. రైట్. సో నెక్స్ట్ ఇయర్ అప్లై చేద్దామని మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ లో ఉన్నాడు. సో వాట్ ఈస్ ద స్టేటస్ అండి, ఎలా ఉంటుంది స్టేటస్? అంటే ఇప్పటికైతే ఏం చెప్పలేమండి. ఎందుకంటే కొత్త బిల్లులో అది 1,30,000 పెడతారా లేకుంటే దాన్ని ఏ విధంగా మార్పులు చేర్పులు ఉంటాయి, అది చూసిన తర్వాత ప్రాబ్లీ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. అంటే ఇక్కడ చౌదరి గారు ఒక సందేహం, H1B మార్పుల అనంతరం అమెరికా నుంచి కొన్ని ఐటీ ప్రాజెక్టులు బయట దేశాలకు వెళ్లే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. అది జరిగిన పరిస్థితుల్లో వాటిని భారతదేశం ఏ మేరకు అందిపుచ్చుకోగలదు? మన సత్తా ఏ మేరకు ఉందంటారు? మనకి భారతదేశంలో చాలామంది ఈ భారతదేశం లో లెవెల్ జాబ్స్, బీపీఓ, కేపీఓ జాబ్స్, తర్వాత మన కాలేజెస్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగా తగ్గిపోతుందని చెప్పి ఈ అపోహ ఉంది. కానీ ఇప్పుడు మనం యాక్చువల్గా చూస్తే మన ప్రెస్టీజియస్ స్కూల్స్ ఐఐటి, IIIT, ఐసరు, సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ చూసుకుంటే చాలా మంచి క్వాలిటీ ఉన్న ఇంజనీర్స్ ఉన్నారు. కాబట్టి ఈ అవుట్ సోర్సింగ్ ఎన్ని జాబ్స్ వచ్చినా కూడా మనకి తీసుకునే కెపాసిటీ ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ దర్ ఈక్వలెంట్ టు ఎనీ
గుడ్ యూనివర్సిటీ ఇన్ యుఎస్ఏ అనమాట. దానికి తోడు మన కాస్ట్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఒకటేమో టాలెంట్ అడ్వాంటేజ్. ఇదివరకు పాత రోజుల్లో కాస్ట్ ఆర్బిట్రాజ్తో మాత్రం మనకు ఎక్కువ అవుట్సోర్సింగ్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు కాస్ట్ ఆర్బిట్రాజ్ గురించి ఎవరు మాట్లాడినది టాలెంట్ ఆర్బిట్రాజ్. ఇండియాలో టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అవుట్సోర్సింగ్ ఇచ్చి తీరాలి. అందులో మనకు నంబర్స్ కూడా ఇది చిన్న ఇజ్రాయెల్, సింగపూరు ఇలాంటి కంట్రీస్లో ఒక 1000 మందికి ఉద్యోగాలు వేయాలంటే చాలా కష్టము. ఇక్కడ 1000 మందిని రిక్రూట్ చేయాలంటే ఒక 1 వీక్లో అయిపోతుంది. ఎందుకంటే మనకు దాదాపు ప్రతి సంవత్సరం 1,00,000 మంది ప్రెస్టీజియస్ స్కూల్స్ నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి స్కేలు, క్వాలిటీ రెండు ఉన్నాయి, ప్లస్ కాస్ట్ అడ్వాంటేజ్. కాబట్టి మనకి ఎక్కువ ఆఫ్షోర్ యాక్టివిటీస్ ఎక్కువ వస్తాయి. ఓకే సార్, నిజామాబాద్ జిల్లా నుంచి పద్మ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. పద్మ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, మీ ప్రశ్న అడగండి. మా బాబుది మేలా అయిపోతుందండి బీటెక్, అంటే ఇక్కడ కూడా ప్లేస్మెంట్ వచ్చింది బాబుకి. ఓకే. మరి మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ కోసం అంటే టోఫెల్, జిఆర్ఈ అన్ని అయిపోయినాయి రాయడము. ఆయన ఇప్పుడు ట్రయల్ చేసుకోవచ్చా ఎంఎస్ కోసం? ప్రాబ్లం ఏముండదా? మంచి ఐవీ లీగ్ యూనివర్సిటీస్ వస్తే వెళ్ళి జాయిన్ కమ్మని చెప్పండి. లేదంటే ఇక్కడే హ్యాపీగా మంచి కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ ప్లేస్మెంట్ ఎట్లా వచ్చింది కూడా అంటున్నారు కాబట్టి ఇక్కడ వర్క్ చేయడమే బెటరు. ఐవీ లీగ్ స్కూల్స్లో వస్తే అక్కడ ఎంఎస్ అంటే ఎడ్యుకేషన్ గురించి పోవాలనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం అండి. లేదు ఎడ్యుకేషన్ కాదు, ఊరికే ఎంఎస్ అక్కడ చేసిన తర్వాత ఏదో H1B ఎవరో ఇస్తారు, దాని తర్వాత అక్కడ సెటిల్ అయిపోతారు, అలాంటి వాళ్ళు మంచి యూనివర్సిటీస్లో వస్తే తప్ప వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావండి ఇప్పుడున్న పరిస్థితిలో. అందుకని అది చాలా పెద్ద రిస్క్. దానికంటే ఇక్కడే హ్యాపీగా మన ఇండియాలోనే కూడా చాలా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడే పనిచేసి ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అండి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వరప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వరప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. పాప డిడిఎస్ చేసి అక్కడే జాబ్ చేస్తాదండి క్లినిక్ లో. ఓకే. H1 మీద ఉందండి. స్టాంపింగ్ కోసం ఇండియా రావాలని టికెట్ బుక్ చేసుకుందండి. వస్తే మళ్ళీ వెళ్తానికి ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందండి? ఇప్పటికైతే ప్రాబ్లమ్స్ ఏ ఉండవండి. ఇప్పటికైతే అందులో మార్పులు ఏం లేవు. అది మార్పులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు బిల్లు ఎప్పుడు వస్తుంది, బిల్లు ఏ విధంగా చేంజెస్ వస్తాయి, ఇవన్నీ తెలియదు. ఇప్పటికైతే పాత రూల్సే అప్లికబిలిటీ ఉంటాయి కాబట్టి వచ్చి స్టాంపింగ్ కోసం రావచ్చు, తర్వాత స్టాంపింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు. ఈ లోపల ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తే అప్పుడు చెప్పలేమండి. మనకి మరొక కాలర్ అనంతపూర్ నుంచి శంకరయ్య ఉన్నారు. శంకరయ్య గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. మా అమ్మాయి దీంట్లో ఉందండి, అమెరికాలో ఉంది. ఓకే. అక్కడ MBA అయిపోయిందండి ఇక్కడ. ఓకే. తర్వాత అక్కడ MSc అయిపోయింది. ఇక్కడ ఒక 4 months నుంచి జాబ్ కూడా చేస్తుందండి. ఓకే. ఏమైనా ప్రాబ్లం సార్? ఇప్పుడు ఆల్రెడీ H1B తీసుకున్నారండి? H1B రాలేదండి, మా అల్లుడి గారికి ఉందండి H1B. ఓకే, చౌదరి గారు చెప్తారు. అంటే ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, మీ అల్లుడు గారికి ఆల్రెడీ జాబ్ ఉంది కాబట్టి మీ అమ్మాయికి ఇమీడియట్గా H1B వస్తుందని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మార్పుల వల్ల ఆ శాలరీస్ ఇవ్వరు. సో దానికంటే కూడా ఆమె ఎక్కడన్నా రీసెర్చ్ అసిస్టెంట్ గానో లేకుంటే అదే యూనివర్సిటీలో పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకోవడము, ఇలాంటివి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, ఇలాంటి కొత్త టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి. ఈ సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, తర్వాత MIT వాళ్ళు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ చేసి సర్టిఫికేషన్ తీసుకుంటే వాటికి డిమాండ్ ఉందండి. వాటికి డిమాండ్ ఉంది, తర్వాత సర్టిఫికేషన్ కూడా ఉంది కాబట్టి $1,30,000 ఇచ్చి కూడా వాళ్ళు తీసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ న్యూ టెక్నాలజీస్లో ఏ టెక్నాలజీకి అయితే డిమాండ్ ఉందో ఆ టెక్నాలజీ నేర్చుకుంటే వాళ్ళు ఏ యూనివర్సిటీ అయినా కూడా పర్లేదు, బికాజ్ ఆఫ్ ది టెక్నాలజీ వాళ్ళకి అంత శాలరీస్ ఇచ్చి H1B ప్రాసెస్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం అటు ఉద్యోగం కన్నా కూడా ఇటు కొత్త కోర్సులపై దృష్టి పెట్టడం చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి ఉమా గారు. ఉమా గారు నమస్కారం. ఉమా గారు, మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి మేడం. బాబు అండి, మా అన్న కొడుకు టెక్సాస్ లో MS అయిపోయిందండి లామార్ యూనివర్సిటీలో. ఓకే. జాబ్ ఇంకా రాలేదు. అది ఏదన్నా ప్రాబ్లం అవుతుందా, వస్తుందా ఏమి అడుగుదామని సందేహం అండి. అదే ఇందాకే చెప్పానమ్మా, ఇప్పుడు ఆర్డినరీ యూనివర్సిటీస్లో MS చేస్తే వాళ్ళకి H1B చాలా కష్టం అవుతుంది. అన్లెస్ ఈ కొన్ని కోర్సెస్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ కోర్స్ కానీ
బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సెస్ కానీ ఇవన్నీ ఆన్లైన్లో అక్కడే కూడా ఉండి సర్టిఫికేషన్ తీసుకుంటే అది షార్టేజ్ ఉంది కాబట్టి అమెరికాలో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి కొన్ని లక్షల జాబ్స్ షార్టేజ్ ఉంది. అదే బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా చాలా షార్టేజ్ ఉంది. ఈ టెక్నాలజీస్లో వాళ్ళు నేర్చుకొని ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేషను, ఇప్పుడు MIT చాలా ప్రెస్టీజియస్ స్కూల్, వాళ్ళది ఆన్లైన్ కోర్సే ఉంది. ఆ 3 months కోర్సు చేసిన తర్వాత సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేషన్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ టెక్నాలజీలో జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు 1,30,000 కూడా జాబ్స్ శాలరీస్ ఇచ్చి H1B ప్రాసెస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్డినరీగా MS చేసి ఏదో ఆర్డినరీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవి నేర్చుకుంటే వాళ్ళకి ఉద్యోగం లేవు. ఓకే సార్, మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, నెల్లూరు నుంచి సుష్మా గారు. సుష్మా గారు నమస్కారం అండి. నమస్తే అండి, నేను సుష్మాన్ మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా నేను ఇక్కడ హడూప్ మీద వర్క్ చేస్తున్నాను. నాకు 2 months క్రితం మ్యారేజ్ అయింది. 3.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే మా హస్బెండ్ అనేది US తో H1B మీద వర్క్ చేస్తున్నాడు. అన్ఫార్చునేట్ గా కాల్ కట్ అయింది. ఒక చిన్న సందేహం చౌదరి గారు, ఇందాక మీరు పదే పదే చెప్తున్నారు అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి, మీరు ఆ వైపుగా ఆలోచించండి. అయితే ఈ రోజు మనం ఎక్కువగా వింటున్న మాట ఆటోమేషన్ ద్వారా కెరీర్ చాలా ప్రభావితం అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఆటోమేషన్ నేపథ్యంలో మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి కోర్సులు అన్నటువంటిది ప్రయోజనకరంగా ఉంటాయి? ఈ ఆటోమేషన్ అంటే ఇన్నోవేటబుల్ అండి. ఇది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చేసింది. తర్వాత ఎవ్రీ సెక్టర్లో ఆటోమేషన్ ఈజ్ టేకింగ్ అవే లాట్ ఆఫ్ జాబ్స్. ఐటీ సర్వీసెస్లో కూడా ఇప్పుడు ఆటోమేషన్ వచ్చేసి మామూలుగా ఆర్డినరీగా ఇది వరకు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాడు. ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంతా టూల్స్ అదే ఆటోమేటిక్గా మీరు బిజినెస్ లాజిక్ ఇచ్చేస్తే ప్రోగ్రామింగ్ అది చేస్తుంది. తర్వాత రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని రోబోట్స్ నీకు ఆ ప్రాసెస్ సెట్ చేస్తే మొత్తం మనం చేసే పనులన్నీ రోబోట్స్ చేస్తున్నాయి. ఈ తరుణంలో మన వాళ్ళు కొత్త టెక్నాలజీస్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఆ టెక్నాలజీలో వాళ్ళు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇన్ థింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడుతున్నారు సైబర్ సెక్యూరిటీ. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తుంది. అలాంటి కోర్సులు చేస్తే మంచిది. లేకుంటే ఇంకోటి బ్లాక్ చైన్ టెక్నాలజీ, అది కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. దీంట్లో చాలా షార్ట్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది. ఇండియాలో లేదు, తర్వాత అమెరికాలో కూడా ఈ రిసోర్సెస్ లేవు. సో ఇలాంటి టెక్నాలజీలో మన వాళ్ళు ఇమీడియట్గా నేర్చుకో. ఇవంటే రాబో కాలంలో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అని యూకే గవర్నమెంట్ వాళ్ళు ఈ మార్పులన్నీ వచ్చేస్తున్నాయని చెప్పేసి మొత్తం యూకే గవర్నమెంట్ అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద వాళ్ళు స్పెషలైజ్ చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒకసారి రిసోర్సెస్ తయారు చేసి తర్వాత అక్కడ వాళ్ళు అది ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దీని ప్రకారం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. తర్వాత యూకే సిటిజన్స్ అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇలాంటి న్యూ టెక్నాలజీస్ ఈరోజు లేనివి రేపు రాబోతున్న టెక్నాలజీస్ వాటి మీద ఫోకస్ చేసి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయండి. ఇక్కడైనా ఉద్యోగాలు వస్తాయి, అమెరికాలోనే ఉద్యోగం వస్తుంది, యూరోప్లోనే ఉద్యోగం వస్తుంది. రైట్ సార్, చాలా బాగా వివరించారు చౌదరి గారు. మనకు మరొక కాలర్ విశాఖపట్నం నుంచి పద్మ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. పద్మ గారు నమస్కారం. నమస్కారం అండి, నా పేరు పద్మ అండి. చెప్పండి పద్మ గారు. మా అబ్బాయి MS చదవడానికి ట్రై చేస్తున్నాడు సార్ అమెరికాలోని. ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అయ్యాడు, మంచి ర్యాంకింగ్ వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు తను ఏప్రిల్లో ఇప్పుడు ఇందాక కాల్లో చెప్పినట్టే అప్రోచ్ అవుతున్నాడు ఇంటర్వ్యూకి వాటికి స్టాంపింగ్ కి. సో తను అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ చెప్పినట్టు టాప్ యూనివర్సిటీస్ లో సెలెక్ట్ చేసుకొని వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు అంటే మనీ కోసం మనం బయటకు వెళ్ళి చేసుకోవడానికి ఉంటుందా, లేకపోతే అదంతా మొత్తం మేమే ఇక్కడ నుంచి పంపించాలా అనేది అదొక డౌట్ అండి. రెండోది ఏంటంటే సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి కూడా అంటే సెకండ్ టైం అప్లై చేసిన వాళ్ళకి కూడా ఇది సీటు శాంక్షన్ ఇస్తారా లేదా అనేది రెండు నా డౌట్స్ అండి. సెకండ్ టైం అంటే ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇంకొకతను ఉన్నాడండి, మా అన్నయ్య గారు అబ్బాయి. ఇప్పుడు సెకండ్ టైం మా అబ్బాయితో పాటు తను కూడా వెళ్తున్నాడు. సో అలా సెకండ్ టైం కూడా శాంక్షన్ అవుతుందా సీటు, అదే వాళ్ళకి ఇస్తారా లేదా రెండోది. అంటే ఆ సీట్ విషయం అంటే యూనివర్సిటీ ఆ రూల్స్ దాని ప్రకారం ఉంటుందండి. అది నేను దాని గురించి మీకు చెప్పలేను. కానీ మంచి యూనివర్సిటీస్లో మీ అబ్బాయికి అక్కడ సీట్ వస్తే మటుకు పంపించండి. ఎందుకంటే మంచి యూనివర్సిటీస్లో చదువుకుంటే ఆ యూనివర్సిటీస్లో నేర్చుకున్న టెక్నాలజీ ఉపయోగం ఉంటుంది కాబట్టి అక్కడ చాలా కంపెనీస్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. మంచి యూనివర్సిటీస్ లాక్కోకుండా ఆర్డినరీ యూనివర్సిటీస్లో ఎంఎస్ఎస్ చేయడానికి పోతే మటుకు వాళ్ళకైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాలు అక్కడ అమెరికాలో రావండి. దానికంటే ఇండియాలో ఏదైనా మంచి కంపెనీస్ ఇక్కడ ఉద్యోగం చేసి ఒక 2-3 years సాలిడ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని దాని తర్వాత వెళ్తే మంచిది. అంటే పద్మ గారు మరొక ప్రశ్న కూడా అడిగారు, అక్కడ పార్ట్ టైంగా పార్ట్ టైం అవకాశాలు ఉన్నాయండి. ఎంఎస్ఏ చేసే వాళ్ళకి, అది బీటెక్ చేసే వాళ్ళకి
ఉండదు. కానీ అండర్ గ్రాడ్ చేసే వాళ్ళకి పార్ట్ టైం దాంట్లో స్కోప్స్ ఉండవు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో దానికి ఏం ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా యూనివర్సిటీస్లో ఈ చిన్న చిన్న జాబ్స్ అన్ని బయట వాళ్ళ నుంచి తెచ్చి పెట్టుకుంటే చాలా కాస్ట్లీ అని చెప్పేసి స్టూడెంట్స్కి అవకాశాలు ఇస్తాయి. కాబట్టి ఆ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయండి. అదేమి పెద్ద అంటే ఇది ఎంతవరకు ఉంటాయి అది యూనివర్సిటీ మీద డిపెండ్ అవుతుంది. సో దానికి మీరు అక్కడ లోన్స్ తీసుకొని కొంత పార్ట్ టైం జాబ్స్ ఇదివరకు ఉన్న ఆపర్చునిటీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓకే సార్, మనకి మరొక కాలర్ ఉన్నారు సార్. గుంటూరు జిల్లా రేపల నుంచి గణేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గణేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి గణేష్ గారు, మీ ప్రశ్న అడగండి. మా అబ్బాయి మన లాస్ట్ 1 year క్రితం వెళ్ళాడండి ఎంఎస్ చేయడానికి. ఓకే. ఇలినాయిస్ లో చదువుతున్నాడండి యూనివర్సిటీ. ఓకే. ఇలినాయిస్ అంటే అర్బానా షాంపైనా లేదంటే ఇలినాయిస్ యూనివర్సిటీ అండి? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ అర్బానా షాంపైనా అది తెలియదండి. అది అర్బానా షాంపైన్ అయితే చాలా మంచి కాలేజ్ అండి, ఏమీ ఇబ్బంది లేదు. అది కాకుండా వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి, మరి ఆ యూనివర్సిటీస్ అంత రేటింగ్ లేదు. ఓకే, చెప్పండి గణేష్ గారు. అక్కడ మళ్ళీ ఇంకా 1 year ఉందండి, డిసెంబర్ దాకా టైం ఉందండి చదువు. ఓకే. అది మళ్ళీ రేపు ఏప్రిల్లో వస్తున్నాడండి. వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది ఉందా అని. వచ్చి వెళ్ళడానికి ఏం ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్ అది పీరియడ్ అయిపోయిన తర్వాత ఓపీటీ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్లో ఇప్పుడైతే 3 years ఉంది, అది ఏం తగ్గించి 1 year వరకు చేస్తామని వదంతులు ఉన్నాయి. అయినా కూడా ఐ కెన్ కమ్ హియర్ అండ్ తర్వాత వెనక్కి వెళ్ళిపోవచ్చు. మంచి యూనివర్సిటీ అయితే ఆటోమేటిక్గా H1B ప్రాసెస్ చేస్తాను కూడా. అర్బానా షాంపైన్ ఇలినాయిస్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ అర్బానా షాంపైన్ అయితే మంచి ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉందండి. రైట్ సార్, మనకి మరొక కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి మేడం, మీ ప్రశ్న అడగండి. మా బాబు ఇండియానా పోలీస్ లో ఉన్నాడండి. అతను ఎంఎస్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఓపీటీ మీద జాబ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు H1 ఇంకా రాలేదు, అప్లై చేయాలి ఏప్రిల్లో. రైట్. అతనికి H1 వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా? లేదు అంటే MBA కోర్స్ ఏదైనా చేయొచ్చా? MBA కోర్స్ కంటే ఏదైనా ఈ న్యూ టెక్నాలజీస్ ఇందాక చెప్పాను నేను, ఆ న్యూ టెక్నాలజీస్లో నేర్చుకొని లేదంటే అక్కడ అదే యూనివర్సిటీలో ఏదైనా PhD ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి, ఎందుకంటే ఈ MBA ఇవన్నీ కూడా ఆ జాబ్స్ అన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయమ్మా. ఈ ఏదైతే ఫైల్ చూసేవాళ్ళు, పోస్ట్ ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఈ ఆటోమేషన్లో ఉద్యోగాలు ఉండవు. దానికంటే కూడా ఏదైనా ఒక ఏరియాలో ఆ టెక్నాలజీ బాగా నైపుణ్యం ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అదే యూనివర్సిటీలో మంచి ఏరియా టెక్నాలజీ చూసుకొని PhD చేస్తే వాళ్ళకి తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి. MBA అంత వాళ్ళకి కష్టం ఉండదు. MBA వాళ్ళకి రాను అది కూడా మంచి స్టాన్ఫర్డ్, MIT అలాంటి దాంట్లో MBA చేస్తే పర్లేదు, కానీ ఆర్డినరీ MBA చేస్తే అక్కడ ఉద్యోగాలు ఉండవండి. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి లక్ష్మీనారాయణ ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి చౌదరి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా బాబు అమెరికాలో ఆల్రెడీ MS అయిపోయిందండి, డెలైట్ లో జాబ్ చేస్తున్నాడు. చెప్పండి సార్. ఓపీటీలో ఉన్నారండి, 1 year ఓపీటీ కూడా అయిపోయింది, ఎక్స్టెన్షన్ అప్లై చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ అవ్వచ్చు అంటారా? ఓకే వస్తుందా ఏంటి? H1Bకి ఆ కంపెనీ వాళ్ళు అప్లై చేస్తున్నారని చెప్పాడు రేపు ఏప్రిల్కి. అంటే డెలాయిట్ మంచి కంపెనీ అండి. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఏరియా మంచి ఏరియా ఆఫ్ టెక్నాలజీ, అందులో షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉంటే మటుకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళే H1B ప్రాసెస్ చేసి H1B వస్తుంది. సో అందుకని ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చండి. రైట్. చౌదరి గారు, మరి ఇప్పటికే అమెరికాలో నిపుణులుగా H1B మీద పనిచేస్తున్నటువంటి వారు ఒకవేళ ఈ నిబంధనలు గనక అమల్లో గనక వచ్చినట్లయితే కొంత ఇబ్బందుల్లో పడే పరిస్థితి కనిపిస్తుంది. మరి అలాంటి వారు స్వదేశానికి తిరిగి వచ్చినటువంటి సమయంలో ఇక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయా, లేదా వారు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందా? అంటే అందరికీ ఉండవండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలామంది అమెరికా పోయి చాలా కంపెనీస్లో ఈ సోకాల్డ్ బాడీ షాప్ అని ఇదివరకు అనేవాళ్ళు. అందులో లో లెవెల్ టెక్నాలజీస్లో పనిచేసే వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఉండవు, ఇక్కడ కూడా ఉద్యోగాలు ఉండవు. వాళ్ళు మంచి టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ టెక్నాలజీ వాళ్ళకి తప్పకుండా ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంత ఆటోమేషన్ చేసినా కూడా న్యూ ఏరియాస్లో ఇందాక చెప్పాను నాకు 4-5 న్యూ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో వాళ్ళకిన్న అది అనుభవం ఉండి టెక్నాలజీ ఉంటే మటుకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ చాలా
ఎక్స్పాన్షన్ బాగుంది ఆ ఏరియాలో. ఇన్ఫాక్ట్ చాలా షార్ట్ ఫాల్ ఉంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైము. వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు. లేదు ఊరికేదో జావాలో .NETలోను ఇలాంటి జనరిక్ వాటిలో చేస్తే మటుకు అది ఆటోమేషన్ ఇబ్బంది వల్ల ఇక్కడున్న వాళ్ళకే చాలా మందికి ఉద్యోగాలు, మన ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో కూడా చాలా మంది అలాంటి ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయని చెప్పి రిపోర్ట్స్ అన్ని వచ్చాయి. ఈ తరుణంలో కొత్త వాళ్ళకి అలాంటి జాబ్స్ చేసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. రైట్ సార్. మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి శ్రీనివాసరావు గారు, మీ సందేహం అడగండి. మా అబ్బాయి మన యూమాస్ లోవెల్ అని మసాచ్యూట్స్ స్టేట్ లో లోవెల్ లో ఉంది సార్. ఓకే. అక్కడ ఎంఎస్ చేశారండి మెకానికల్. అయితే ప్రస్తుతం జాబ్ దొరకలేదు సార్. మొన్న డిసెంబర్ లో, నవంబర్ డిసెంబర్ లో అయిపోయింది. ఆగస్ట్ లో అయిపోయింది సార్ మొన్న లాస్ట్ ఇయర్ 2016. అవును సార్. ఇంకా జాబ్ ట్రై చేస్తున్నాడు, కాల్స్ వస్తున్నాయి, బట్ ఇంకేది కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పాడు సార్. ఇప్పుడు మా అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే జాబ్ అంటే ఏమైనా దొరుకుతుందంటారా, లేదా అసలు అంటే పార్ట్ టైం ఇంకా అంటే వేరే ఏదన్నా చేసుకోవడానికి అవకాశం ఉందా, లేదా అసలు అంటే ఏంటి అంత మేము గందరగోళంగా ఉన్నాం, ఏం చేయాలి ఏంటి అని దీంతో. రైట్ సార్, చౌదరి గారు సమాధానం చెప్తారు, వినండి. అంటే మీరు మెకానికల్ చేశారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు 3D ప్రింటింగు వీటిలో మెకానికల్ చేసిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి. మీ అబ్బాయిని 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఏదైనా షార్ట్ టర్మ్ కోర్సో లేకుంటే 1 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఎంఎస్ మెకానికల్ అందులో ఆర్డినరీ యూనివర్సిటీ అంటే కొంచెం కష్టమే అండి H1B రావడం ఉన్న పరిస్థితిలో. అందుకని నా సజెషన్ ఏంటంటే న్యూ ఏరియాస్ రోబోటిక్స్ కానీ కోబోటిక్స్ కానీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మెకానికల్ వాళ్ళకి చాలా ది మెషిన్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ సూటబుల్ ఫర్ మెకానికల్ ఇంజనీర్. సో ఈ కోర్సులో ఏదైనా చేస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి. రైట్ సార్. మరొక కాలర్ ఉన్నారు సార్, కొత్తగూడెం నుంచి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి. సార్, మా బాబు యూటీడీ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డల్లాస్, ఓకే, అందులో ఎంఎస్ అయిపోయింది సార్. మేలు అయిపోతుంది సార్. నమస్కారం సార్. నమస్తే సార్, మా బాబు యూటీడీ డల్లాస్ సార్. చెప్పండి, అర్థమైంది. డల్లాస్ లో ఎంఎస్ రేపు మేలు అయిపోద్ది సార్. జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా ఏంటి ఓపీటీకి? ఇప్పుడున్న పరిస్థితిలో కష్టమే అండి. ఎందుకంటే ఈ H1B రెగ్యులేషన్స్ అన్ని మారుస్తున్నారు కాబట్టి కొత్త శాలరీస్ ఎంఎస్ పాస్ అయిన వాళ్ళకి ఆ శాలరీస్ ఇవ్వడం కష్టమవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, ఇందాక మిగతా వాళ్ళు కూడా చెప్పాను, అక్కడ రీసెర్చ్ న్యూ టెక్నాలజీస్లో ఏమైనా రీసెర్చ్ చేయడం కానీ, లేదంటే ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటి వాటిలో షార్ట్ టర్మ్ కోర్సెస్ చేస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆర్డినరీ జస్ట్ ఎంఎస్ చేసి ఓపీటీలో నుంచి H1B రావడం అంటూ చాలా కష్టం అవుతుంది. రైట్ సార్. మనకి మరొక కాలర్ బెజవాడ నుంచి కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కుమార్ గారు నమస్కారం. కుమార్ గారు, మీ ప్రశ్న అడగండి. చెప్పండి కుమార్ గారు, మీ సందేహం అడగండి. హలో, అది మా అమ్మాయి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ ఫీల్డ్ లో ఎంఎస్ చేస్తుంది. ఓకే. అది మేతో అయిపోతుంది, నెక్స్ట్ మేతో అయిపోతుందండి. అది ఓపీటీ అనేది ఇప్పుడు 3 years ఇస్తారా అనేది ఒకసారి డౌట్. మరి వాళ్ళకి ఇప్పుడు ఉండే ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందని కనుక్కుందాం. యూనివర్సిటీ ఎలా ఉంటుంది? యూనివర్సిటీ ఆఫ్ స్ప్రింగ్ ఫీల్డ్ ఇలినాయిస్. రైట్. అది ఇప్పటికే చౌదరి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఓపీటీ మీద అనేక రకాల వార్తలు వింటూ ఉన్నాం, అయితే స్పష్టత రాలేదు. మరి ఏమంటారో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు అయితే 3 years అండి. మరి వచ్చే రూల్స్ ఏ విధంగా మార్పులు చేర్పుంటే తెలియదు. నేను అనుకోవడము కొంచెం రిస్క్ ఏరియా అండి. అన్లెస్ మీ అమ్మాయి ఏదైనా మంచి ఏరియాస్లో ఎంఎస్, ఏ ఏరియాలో ఎంఎస్ చేసిందో తెలియదు, ఆ ఏరియాని బట్టి వాళ్ళకి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మంచి ఏరియాస్, ఎందుకంటే ఏ ఏరియాస్ అయితే అమెరికాలో ఇప్పుడు చాలా జాబ్స్ ఉన్న ఏరియా 4-5 టెక్నాలజీస్లో చాలా షార్ట్ ఫాల్ ఉంది, అసలు వాళ్ళకి ఉద్యోగస్తులు దొరకడం లేదు. అలాంటి ఏరియాస్లో ఎంఎస్ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. రైట్ సార్. మనకి మరొక కాలర్ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హనుమంతరావు గారు నమస్కారం. మా పాప ఫార్మసీ ఫైనల్ ఇయర్ లో ఉందండి, 2nd semester. ఓకే. 2nd semester లో ఉంది, అంటే రేపు ఏప్రిల్ కి అయిపోతుంది ఫార్మసీ. ఓకే. నమస్తే అండి. చెప్పండి హనుమంతరావు గారు, వింటున్నాం. మా పాప ఫార్మసీ ఫైనల్ ఇయర్ అంటే రేపు ఏప్రిల్ కి అయిపోతుంది చెప్పండి. ఎంఎస్ ఆల్రెడీ 1 year అయిపోయిన తర్వాత తనకి సిపిటి వచ్చింది.
ఓకే. CPT 3 months ఒక కంపెనీలో చేసింది. ఓకే. నౌ ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు అప్పుడు ఆఫర్ చేస్తామని చెప్పారు, కోర్స్ అయిపోగానే రమ్మన్నారు అనమాట. రైట్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఓపీటీకి, రేపు ఏప్రిల్ కి అయిపోతుంది. అండ్ షీ హ్యాడ్ ద గుడ్ GPA ఆల్సో. ఓకే. నేను అనుకోవడం ప్రాబ్లమే ఉండదండి. ఆ కంపెనీ వాళ్ళు కూడా అమ్మాయి లైక్ చేస్తున్నారు కాబట్టి ఓపీటీలో ఇప్పుడు ప్రస్తుతానికి 3 years పీరియడ్ ఎట్లా ఉంది కాబట్టి తర్వాత డైరెక్ట్గా కంపెనీని కాబట్టి వాళ్ళు ఈ అమ్మాయి స్కోర్ కూడా బాగుందని కాబట్టి ప్రాబ్లీ షీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. చౌదరి గారు, మన కాలర్స్ కనుక గమనించినట్లయితే అటు H1Bలో ప్రతిపాదించిన మార్పులు కానివ్వండి, లేదంటే ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో సమయాన్ని తగ్గించడం కానివ్వండి, రెండింటి గురించి చాలా ఎక్కువ ఆందోళన మనం చూస్తున్నాం. ఈ ప్రతిపాదించినటువంటి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయా? అలాంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? లేదంటే ఇంత ఆందోళన పడటం అనేటువంటిది సరికాదు? ఇప్పుడు ట్రంప్ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఏదైనా కావచ్చు. ఓకే. ఆయన అన్ని డెసిషన్స్ అన్ని స్పాంటేనియస్గా తీసుకుంటున్నాడు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటున్నాడు. అలాంటిది ఏమైనా తీసుకుంటే అందులో చెప్పలేము ఏ విధంగా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. రైట్. సో అది లిటిల్ బిట్ ఆఫ్ అన్ప్రెడిక్టబుల్. ఓకే. కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ అంతా లాబీ చేస్తున్నారు కాబట్టి ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎంటర్ప్రినర్. ఆయన కార్పొరేట్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఈ డెసిషన్స్ తీసుకుంటే అసలు కిల్లింగ్ ఏ గోల్డెన్ గూస్ అంటారే, బంగారు బాతులు కోసినట్లు అవుతుంది. అసలు గుడ్లు పెట్టేదాన్ని దానికి కోసేస్తే అసలైంది అది అర్థం చేసుకుంటే ఆయన ఇలాంటి బిగ్ రిఫార్మ్స్ తీసుకొని రాడు. మోడరేట్ రిఫార్మ్స్ తీసుకొస్తే అది పెద్ద మనకి ఇంపాక్ట్ ఉండకపోతుంది అనిపిస్తుంది. ఓకే సార్, మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, కడప నుంచి జయ గారు. జయ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండమ్మా, మీ ప్రశ్న అడగండి. లేదండి, మా బాబు MS అయిపోయిందండి, మొన్న ఏప్రిల్ లో అయిపోయింది. అక్టోబర్ లో జాబ్ వచ్చిందండి, ఇండియానా పోలీస్ లో జాబ్ చేస్తున్నారు. ఓకే. ఓపీటీ మీద జాబ్ చేస్తున్నారు. ఏదో అది కంపెనీ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్ లో చేస్తున్నారు అబ్బాయి. ఓకే. ఏప్రిల్ లో మ్యారేజ్ అనుకుంటున్నామండి. ఇంకా అబ్బాయి అయితే ఇప్పుడు H1 కి వెళ్లాల్సింది. రైట్. ఇంకా మరి ఎట్లా అబ్బాయి మరి వచ్చి మ్యారేజ్ అయ్యి మళ్ళీ పాపని తీసుకొని వెళ్ళడానికి ఏమైనా అభ్యంతరం ఉంటుందా, ఎట్లా, ఏమి మాకు కొంచెం డీటెయిల్స్ సార్. అంటే నా సజెషన్ ఏంటంటే మా ఈ మార్పులు చేర్పులు రాబోతున్నాయి, అది చూసిన తర్వాత మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఈ కొత్త మార్పుల వల్ల ఆ శాలరీస్ ఇచ్చి వాళ్ళు H1B ప్రాసెస్ చేయకపోతే ఇబ్బందికరమే అది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందులో మ్యారేజ్ ఇవన్నీ అంటున్నారు కాబట్టి మీరు అవన్నీ కొంచెం ఆలోచించి కొంచెం వెయిట్ చేసి ఈ మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ మార్పులతో అతనికి H1B ఎవరైనా స్పాన్సర్ చేసి ఉద్యోగం ఇస్తారా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని దాని ప్రకారం ప్రొసీడ్ అయితే మంచిది. మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, వరంగల్ నుంచి ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు నమస్కారం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి ఈశ్వర్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ మా పాప MS అయిపోయిందండి అక్కడ, ప్రస్తుతం ఓపీటీ మీద జాబ్ లో ఉంది. ఓకే. సార్ నమస్తే అండి. చెప్పండి ఈశ్వర్ గారు. చౌదరి గారు మీ ప్రశ్న వింటున్నారు. సార్ మా పాపది ఓపీటీ అక్కడ MS అయిపోయింది, ఓపీటీ మీద జాబ్ చేస్తుంది సార్. ఆమె ఇప్పుడు ఏప్రిల్లో H1 అప్లై చేసుకోవాల్సిన ఉంది. ఓకే చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆమె ఏప్రిల్లో H1 అప్లై చేసుకోవడంలో ఇబ్బంది ఏమైనా ఉంటుందండి? అంటే ఆమె అప్లై చేసుకోవడంలో తప్పులేదు, కానీ తీసుకునే వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా అది మీరు ఆలోచించుకోవాలా. అంటే కంపెనీస్ ఇప్పుడు కన్సల్టెంట్ ద్వారా పోతే ఈ ప్లేస్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఆ ప్లేస్మెంట్ కంపెనీస్ ద్వారా పోతే అది కొంచెం రిస్కే. డైరెక్ట్గా పెద్ద కంపెనీస్ వాళ్ళు H1B ప్రాసెస్ చేస్తామంటే రిస్క్ ఏమి ఉండదు. కూడా కొత్త రూల్స్ వచ్చినా కూడా వాళ్ళు పెద్ద కంపెనీస్ అయితే ఆ రూల్స్కి అనుగుణంగా వాళ్ళ శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఈ ప్లేస్మెంట్ కంపెనీస్ ద్వారా వెళ్తే వాళ్ళు మరి ఆ శాలరీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ శాలరీ వాళ్ళకు దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లేస్ ది పీపుల్, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. వాళ్ళు కూడా దే విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ది పీపుల్ ఆన్ H1. సో మీరు డైరెక్ట్గా పెద్ద కంపెనీస్ H1B ప్రాసెస్ చేస్తే ఇబ్బంది లేదు, లేదా కన్సల్టింగ్ కంపెనీస్ ద్వారా పోతే ఇబ్బంది. ప్రస్తుతానికి అవి అమల్లోకి రాకపోయినప్పటికీ ప్రతిపాదించినటువంటి మార్పుల వల్ల ఇప్పటికే అమెరికాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి భారత ఐటీ ఉద్యోగులు, అలానే ఇక్కడి నుంచి విద్యాభ్యాసం కోసం వెళ్ళాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులు
కొంతమేర ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం ఉంది అన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాలర్స్ కున్నటువంటి సందేహాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు శ్రీ చౌదరి గారు నివృత్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెంకటేశ్వర్లు ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. వెంకటేశ్వర్లు గారు నమస్కారం, మీ ప్రశ్న అడగండి. హలో. రైట్, మనకి మరొక కాలర్ కడప నుంచి చంద్రమోహన్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. చంద్రమోహన్ గారు నమస్కారం. నమస్కారం సార్. మా అబ్బాయి ఎన్ఐటి న్యూయార్క్ లో కంప్లీట్ చేశారు, ఎంఎస్ కంప్లీట్ చేశారు సార్. ఎప్పుడండి? ఈ ఇయర్. చెప్పండి చంద్రమోహన్ గారు, మీరు టీవీని మ్యూట్ లో ఉంచి మాట్లాడండి సార్. ఎన్ఐటిలో ఎంఎస్ కంప్లీట్ చేశారు సార్. ఇప్పుడు కన్సల్టెన్సీ లో జాయిన్ అయ్యాడు. ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఏంటండి సార్? మనకి జీబీ వచ్చేసి 4.3 ఉంది. అంటే H1B ఆల్రెడీ వచ్చిందా అండి? రాలేదు సార్, కన్సల్టెన్సీ లో చేశాడు అంతే. H1B రాకపోతే కొంచెం ఇబ్బంది అయ్యానండి. ఎందుకంటే డైరెక్ట్ గా ఏదైనా మంచి కంపెనీ ద్వారా వర్క్ చేస్తా ఉంటే పర్లేదు, వాళ్ళు H1B ప్రాసెస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెంట్ ద్వారా అంటే వాళ్ళకి వేరే కాంట్రాక్టు అంత శాలరీ ఇచ్చే వాళ్ళు ఉంటారా లేదని పెద్ద క్వశ్చన్ మార్క్. అది కొంచెం రిస్కీ అండి. దానికంటే కూడా నేను ఇందాకే చాలా మందికి చెప్పాను, వాళ్ళు ఏదైనా ఈ కొత్త టెక్నాలజీ ఏరియాస్లో వాళ్ళు ఏదైనా నైపుణ్యం తీసుకొని అక్కడ ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అనలిటిక్స్లో కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటి కోర్సెస్ ఏమైనా చేస్తే అప్పుడు వాటికి డిమాండ్ ఉంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. లేదంటే ఊరికే ఆర్డినరీ ఎంఎస్ చేసి ఏదో ఒక కంపెనీలో కన్సల్టెంట్ అలాంటి వాళ్ళకి ఈ హై శాలరీస్ ఇచ్చి H1B ఎవరు ప్రాసెస్ చేయరు. ఎందుకంటే ఆ కంపెనీస్కి వాళ్ళు ఆ కాంపిటేటివ్నెస్ పోతుందండి. వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టి ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్తోమత ఉండదు కాబట్టి అది అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రైట్ సార్. మనకి మరొక కాలర్ విశాఖపట్నం నుంచి విశాలాక్షి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. విశాలాక్షి గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీ ప్రశ్న అడగండి. మా బాబు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా గెయిన్స్విల్ లో ఎంఎస్ థీసిస్ చేశాడండి పవర్ ఎలక్ట్రానిక్స్ మీద. ఓకే, అది అయిపోయింది అనమాట. December 31st తో అయిపోయింది వాడికి చదువు. కానీ ఈ 1 month 2 months ఏదో క్విజ్ కాంపిటీషన్ అని కాలేజీ వాళ్ళ ద్వారానే అక్కడే ఉంటున్నాడు. వాడు ఓపీటీకి అప్లై చేశాడు. వాడు స్పేస్ ఎక్స్ దానిలో జాబ్ ఆఫర్ చేశారండి. వాళ్ళు 90,000 per annum ఇస్తామని చెప్పారు. కానీ ఇది అఫీషియల్ కాదు, మీకు ఓపీటీ వచ్చాకే నీకు అఫీషియల్ ఆర్డర్ అవుతుంది అని 2-3 కంపెనీలు ఆల్రెడీ వాడికి ఆఫర్ చేసాయి అనమాట. ఆ ఓపీటీ అప్లై చేసి ఇప్పటికి 1.5 month అయిందండి. అసలు అది మన చేతుల్లో ఉందా వాళ్ళ చేతుల్లో ఉందా, అసలు ఎప్పుడు వస్తుంది, దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఓపీటీ వచ్చాకే జాబ్ అఫీషియల్ అవుతుందని వాళ్ళు మెయిల్ పెట్టారు. ఓపీటీ ప్రొసీజర్ నార్మల్ ప్రొసీజరే అమ్మా. ఆ ఓపీటీ రాగానే వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. మరి ఓపీటీ ఎందుకు డిలే అవుతుందా యూనివర్సిటీ వాళ్ళని అడిగితే సరిపోతుందండి. కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సెకండ్ ప్రాసెస్ లో ఉంది, వస్తుందని చెప్తున్నారండి. కానీ నా ప్రాబ్లం ఏంటంటే 90,000 అన్నారు కదా వాళ్ళు. అంటే వీడేమీ అడగలేదు, వాళ్ళే 90,000 అని చెప్పారు. 90,000 అయితే అక్కడ ఉండనిస్తారా ఏంటో? 1 lakh ఏం లేదు, 90,000 ఇచ్చేవాళ్ళు ఒకవేళ 1,30,000 అయినా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఏరియా పవర్ ఎలక్ట్రానిక్స్ ఆ ఏరియా కొంచెం డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇప్పటికైతే మార్పులేం లేవు. ఇప్పటికైతే హ్యాపీగా వాళ్ళు H1B ప్రాసెస్ చేసి ఓపీటీలో ఉద్యోగం ఇచ్చిన దాని తర్వాత కూడా H1B ప్రాసెస్ చేసడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఏరియా కొంచెం డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి ఆల్రెడీ 90,000 ఆఫర్ చేశారంటే డిమాండ్ ఉన్నట్లే లెక్క. కాబట్టి ఆ 90,000 నుంచి దాన్ని 130 చేయడానికి పెద్ద కష్టమే ఉండదు. అదే కన్సల్టెంట్ ద్వారా పోతేనే ప్రాబ్లం. కాబట్టి కన్సల్టెంట్ కాకుండా డైరెక్ట్ కంపెనీ కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదమ్మా. రైట్ సార్. మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. మా బాబు 2010-12లో ఎంఎస్ చేశాడండి. ఓకే. తర్వాత ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు అప్పటి నుంచి. ఒకసారి H1 రెన్యూ అయిందండి. ఓకే. ఈ నెలలో మళ్ళీ రెన్యువల్కి వస్తున్నాడు. ఓకే. ఇప్పుడు అరౌండ్ 110-115 అలా ఉంటుందండి శాలరీ. ఓకే. ఈ రెన్యువల్కి ఏమన్నా ఇష్యూ ఉంటుందా? ఏముండదండి, రెన్యువల్కి ఏమి ఇష్యూ ఉండదు. రెన్యువల్ నార్మల్ ప్రాసెస్. ఓన్లీ కొన్ని కంట్రీస్ ఆ 7-8 కంట్రీస్ ఏవో చెప్పారు కదా, ఆ కంట్రీస్ వాళ్ళకి మాత్రము అది రెన్యువల్కి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఉన్నప్పుడు ఇబ్బంది ఉంది. మనకి ఇండియన్స్కి ఏమి ఆ ప్రాబ్లం ఉండదండి. సో రెన్యువల్ నార్మల్ ప్రాసెస్లో ఉంటుంది. రైట్ సార్. మనకి మరొక కాలర్ విశాఖపట్నం నుంచి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి, నా పేరు రమేష్ అండి. చెప్పండి రమేష్ గారు, మీ సందేహం ఏంటి? సార్
సార్ ఏం లేదు సార్, మా బాబు ఇక్కడ బెంగళూరు MIT లో ఐకాస్ ప్రోగ్రామ్ మీద చదువుతున్నాడండి. ఓకే. సో అయితే ఇప్పుడు 2 years తర్వాత యూఎస్ వెళ్ళడానికి అనుకుంటున్నాడు అనమాట. ఈ టైంలో పంపించడం కరెక్ట్ అంటారా లేదా అని చౌదరి గారిని అడుగుతాను. చౌదరి గారు నమస్తే సార్. నమస్తే అండి. అంటే మీరు చదువు కోసం మంచి యూనివర్సిటీస్లో వాళ్ళకి MS వస్తే మంచిదేనండి, పంపించవచ్చు, హ్యాపీగా పంపించవచ్చు. లేదంటే ఈ ఆర్డినరీ యూనివర్సిటీస్లో పంపిస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు MS అయిన తర్వాత చాలా ఇబ్బంది అది. సో దానికంటే కూడా ఇక్కడ ఏదైనా మంచి కంపెనీస్లో ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంపెనీ ద్వారానే L1 ద్వారా పంపించడానికి అవకాశం ఉంది. లేదంటే H1 చేసినా కూడా అప్పటికి ఆ శాలరీ తనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే మీరు పంపించాలనుకుంటే మటుకు ఐవీ లీగ్ స్కూల్స్లో వాళ్ళకి అడ్మిషన్ వస్తే నో ప్రాబ్లం. రైట్ సార్. మనకి మరొక కాలర్ బెంగళూరు నుంచి యశ్వంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. యశ్వంత్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి. సో మేము ఇప్పుడు 2016 లో అయిపోయిందండి మాది బీటెక్. 10 యూనివర్సిటీస్ అప్లై చేసామండి అప్లై చేయడానికి. సో మా స్కోర్స్ అలా 319 GRE, టోఫెల్ ఒక 98 అలా బాగానే ఉన్నాయండి. సో మాకు మా ఫ్రెండ్ కేమో యూనివర్సిటీ ఆఫ్ సదర్ కాలిఫోర్నియాలోను, నాకేమో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో వచ్చిందండి అడ్మిషన్. ఓకే. సో ఇంకా అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. సో ఈ పరిస్థితుల్లో మరి ట్రంప్ అలా అంటున్న పరిస్థితుల్లో మరి మేము ఎంఎస్కి వెళ్తే ఎలా ఉంటుందనే దాని గురించి కనుక్కుంటున్నాం. మీరు ఏం లేదండి, సింపుల్గా గూగుల్గా సెర్చ్ చేసి టాప్ 10 యూనివర్సిటీస్ ఏమున్నాయి, అందులో మీకు వచ్చిన సీట్ వచ్చిన యూనివర్సిటీస్ ఆ లిస్ట్లో ఉన్నాయా లేదా అది చెక్ చేసుకోండి. అది లేకపోతే మటుకు మీరు అక్కడ పోయి MS చేసి అంత డబ్బులు ట్యూషన్ ఫీజు అన్ని చేసి దాని తర్వాత మీకు అక్కడ ఉద్యోగం రాకపోతే ఆ లోన్లు గీన్లు ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. దానికంటే హ్యాపీగా ఇక్కడ ఏదైనా ఇక్కడే ఎంటెక్ చేసుకోవడమో లేదంటే ఇక్కడే వేరే ఉద్యోగం చేసుకోవడం మంచిదండి. రైట్. మనకి మరొక కాలర్ గుంటూరు జిల్లా రేపల్ నుంచి సురేష్ బాబు ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ బాబు గారు నమస్కారం. సురేష్ బాబు గారు మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు అక్కడ అమెరికాలో MS చేసి ఫిజికల్ థెరపీ సంబంధించి అలాంటి వాటిలలో ఎలా ఉండబోతుంది సార్? ఏదండి? ఏం టెక్నాలజీ? ఫిజికల్ థెరపీ సార్, ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ గురించి నాకు అంత పెద్ద అవగాహన లేదండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏరియా అంటే నేను చెప్పగలను. ఫిజియోథెరపీ మరి మీరు కన్సర్న్ ఎక్స్పర్ట్స్ ఎవరంటే వాళ్ళని సంప్రదిస్తే మంచిది. రైట్. ప్రస్తుతం నిజామాబాద్ నుంచి మహేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి మహేష్ గారు, మీ ప్రశ్న అడగండి. మా అమ్మాయి యుఎస్ లో బ్రిడ్జ్ఫోర్డ్ లో ఉన్నది సార్. బ్రిడ్జ్ఫోర్డ్ యూనివర్సిటీలో. ఓకే. మన డిసెంబర్ అన్ని సెమిస్టార్స్ అయిపోయి లాస్ట్ సెమిస్టార్ ఒక సబ్జెక్ట్ మాత్రం ప్రాజెక్ట్ వరకు ఏప్రిల్ వరకు ఉన్నా అన్నారు. ఓకే. నిర్మల్ అక్కడ ఎక్కువ సార్ వీకెండ్. మరొకసారి చెప్పండి. బ్రిడ్జ్ఫోర్డ్ యూనివర్సిటీలో రైట్ ఎలక్ట్రానిక్స్. ఓకే. ఎలక్ట్రానిక్స్ డిసెంబర్ 16th ప్రాజెక్ట్ వరకు మే వరకు ఉంది. మే 16th సర్టిఫికెట్స్ వస్తాయని అమ్మాయి అన్నది. మరి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందని. ఫ్యూచర్ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇబ్బంది ఏం లేదండి. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డరు తర్వాత కొత్త మార్పులు ఏ విధంగా వస్తాయి, తర్వాత వచ్చినప్పుడు మరి ఆ శాలరీ ఇచ్చి ఈ టెక్నాలజీలో డిమాండ్ అక్కడ ఎంతవరకు ఉంది అవన్నీ అప్పుడు బేరీజ్ చేసుకోవాలా. అంతవరకు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. టెన్షన్స్ పడుకోకుండా వాళ్ళు వాట్ ఎవర్ ఏరియాస్ ఆ ఏరియాస్లో బాగా నైపుణ్యం తెచ్చుకొని OPT తెచ్చుకొని ఏదైనా మంచి కంపెనీలో అంటే కన్సల్టెంట్ ద్వారా పోకోకుండా ఏదైనా డైరెక్ట్ కంపెనీ ద్వారా ఏదైనా జాబ్స్ వస్తే వాళ్ళకు ఛాన్సెస్ అదే కంపెనీలో ఒకవేళ మార్పులు వచ్చినా కూడా ఆ కంపెనీ వాళ్ళే ప్రాసెస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఈ ప్లేస్మెంట్ కంపెనీస్ ద్వారా పోతే వాళ్ళు కూడా ఇబ్బంది, ఇంత పెద్ద హై కాస్ట్లో వాళ్ళు ప్లేస్ చేయలేరు అనమాట. అందుకని అది కాకోకుండా మంచి డైరెక్ట్గా ఏదైనా కంపెనీస్ ద్వారా OPTలో పనిచేసి దాని తర్వాత వాళ్ళ కంపెనీస్లోనే H1B మార్పులు వచ్చినా కూడా వాళ్ళు ఈ డిమాండ్ ఇదంతా సప్లై డిమాండ్ ఈక్వేషన్ బట్టి మారుతూ ఉంటుంది. వాళ్ళు ఈ మీ అమ్మాయి అబ్బాయి అక్కడ ఆ ఏరియాలో ఆ డిమాండ్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు శాలరీస్ హైక్ చేస్తారు. ఒకవేళ ఆ ఏరియాలో అంత డిమాండ్ లేదనుకోండి, అప్పుడు నా సజెషన్ ఏంటంటే అదే యూనివర్సిటీలో ఏదైనా PhD చేయడము లేదంటే వేరే న్యూ స్కిల్స్ ఆన్లైన్లో చాలా న్యూ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ నేర్చుకుని ఏ స్కిల్స్కి అయితే డిమాండ్ ఉందో ఆ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకి మళ్ళీ H1B కొత్త మార్కులు వచ్చినా కూడా అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్.
మనకి మరొక కాలర్ ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి సాహితి ఫోన్ లైన్ లో ఉన్నారు. సాహితి గారు నమస్కారం. హలో నమస్కారం అండి. చెప్పండి సాహితి గారు, మీ ప్రశ్న ఏంటి? మా బ్రదర్ ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తున్నాడు. తనకి మొన్న డిసెంబర్ కి అయిపోయింది కోర్సు. ఓకే. తను ప్రెసెంట్ వాళ్ళ ప్రొఫెసర్ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఓపీటీకి అప్లై చేశారు, కానీ అది ఇంకా రాలేదండి. రైట్. ఎలా ఉంటుందంటారు తనకు ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ? ఓటీపీ వస్తుందంటారా? ఓపీటీ గురించి నేనేం చెప్పలేనమ్మా, కానీ దాని తర్వాత మీ బ్రదర్కి ఇక్కడ ఉద్యోగం వస్తుందా లేదా అని, అంటే ఏ ఏరియాలో నేర్చుకున్నాడు, ఏ ఏరియాలో ఎంఎస్ చేశాడు, దాన్ని బట్టి ఆ ఏరియాకి డిమాండ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా తనకు మంచి జాబ్సే వస్తాయి. అది లేదు, ఆ ఏరియాకి అంత డిమాండ్ లేదనుకుంటే అది ఉద్యోగం రావడం కష్టం అనమాట. అందుకని ఇందాక వాళ్ళకి చెప్పినట్లు వాళ్ళు ఏదైనా కొత్త ఏరియాస్లో నేర్చుకోవడం కానీ, లేదంటే అక్కడే ఏమైనా రీసెర్చ్ స్కాలర్గా చేరి కొంచెం చేసుకోవడం చేస్తే మంచిది. లేదంటే హ్యాపీగా ఇండియాకి వచ్చి ఇండియన్ కంపెనీస్లో పనిచేసి ఒక 2-3 years చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఆపర్చునిటీస్. రైట్ సార్. మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి ఆదిత్య గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి ఆదిత్య గారు, మీ ప్రశ్న అడగండి. నాది ఎంఎస్ డిసెంబర్ లో అయిపోయింది. డిసెంబర్ 2016 లో అయిపోయింది. రైట్. నేను ప్రస్తుతం ఇండియాలో ఉన్నాను. నా ఓపీటీ ఫిబ్రవరి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో నాకు ఇంకా ఈఏడి కార్డ్ అనేది ఇంకా రాలేదు. సో నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇమిగ్రేషన్ లో ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడేం ప్రాబ్లమ్స్ ఏ ఉండవండి. ఇప్పుడు ఓల్డ్ రూల్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేదు. మీరు ఓపీటీ స్టార్ట్ అవ్వకముందు వెళ్ళడం బెటర్, ఇప్పుడు స్టార్ట్ అయ్యాక వెళ్ళడం బెటర్? అంటే మీకు ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం వాట్ ఎవర్ అప్లికబుల్ రూల్స్ మీ ఇమిగ్రేషన్ లాయర్తో కనుక్కోండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో అందులో ఏమైనా మార్పులు లేవు కాబట్టి మీరు యూ కెన్ గో దేర్. నా సజెషన్ ఏంటంటే మీరు అక్కడ మళ్ళీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎయిర్ ఫేర్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం H1B రాకపోతే మళ్ళీ మీకు ఆ రిస్క్ అయితే ఉంటుంది. మీరు అవన్నీ బేరేజ్ వేసుకొని దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి. రైట్ సార్. మనకి మరొక కాలర్ హైదరాబాద్ నుంచి స్వప్నిక ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్నిక గారు నమస్కారం. నమస్కారం అండి. నాకు కన్సల్టెన్సీ ద్వారా నుంచి H1B వీసా వచ్చింది, కానీ ఇప్పుడు నేను అక్కడ ట్రావెల్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అది కొంచెం రిస్కేనమ్మా, ఎందుకంటే కన్సల్టెన్సీ ద్వారా డైరెక్ట్ జాబ్ కాదు కాబట్టి వాళ్ళు రేపొద్దున మిమ్మల్ని సరైన కంపెనీలో ప్లేస్ చేయకపోతే కొత్త రూల్స్ వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు అది మీ జాబ్ అక్కడ కంటిన్యూ కావడం కొంచెం కష్టం అవుతుంది. అవన్నీ ఆలోచించుకొని మీరు వెళ్ళడం బెటర్. రైట్ సార్. మనకి మరొక కాలర్ హైదరాబాద్ నుంచి ఉషా గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉషా గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి మేడం, మీ ప్రశ్న అడగండి. మా బాబు డిసెంబర్ 5న వీసాకి వెళ్ళాడండి. ఓకే. బట్ టెక్సాస్ క్లియర్ లేక్ యూనివర్సిటీ అండి. రైట్. బట్ వీసా ప్రాసెస్ లేట్ అయింది. ఓకే. సో అక్కడ అయిపోయిన తర్వాత వచ్చింది వీసా, కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత వీసా వచ్చింది. సో ఇప్పుడు బాబు మళ్ళీ వాళ్ళు జూన్ లో రమ్మని చెప్తున్నారు. వీసా వాళ్ళు కూడా ప్రాసెస్ ఇంకా ఎప్పటి నుంచి ఇవ్వాలనేది మాకు ఇంకా డిసైడ్ చేయలేదు వీసా కూడా. సో ఈ ప్రాసెస్ లో మాకు వీసా వస్తుందా అండి? క్లియర్ లేక్ యూనివర్సిటీ టెక్సాస్ బెటరేనా సార్? అంటే యూనివర్సిటీ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ కాదమ్మా అది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అక్కడికి వెళ్ళి అంత ఫీజులు కట్టి తర్వాత అంత రిస్క్ తీసుకొని చేరడం అనేది కొంచెం అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. దానికంటే మీ అబ్బాయి ఎక్కడన్నా మంచి కంపెనీలో 2-3 years పనిచేసి కొత్త టెక్నాలజీ నేర్చుకొని దాని ద్వారా పోతే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సునామీ ఆఫ్ చేంజెస్ అన్నీ వస్తున్నాయి, ఆటోమేషన్ జరుగుతుంది. ఈ సిచ్యువేషన్లో అమెరికన్ యూనివర్సిటీస్లో బీటెక్ PhD చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆటోమేషన్ వల్ల చాలా ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. ఈ తరుణంలో మంచి టెక్నాలజీస్, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద ఏమైనా మీ అబ్బాయికి ఇక్కడ అడ్మిషన్ దొరికితే ఆ టెక్నాలజీస్లో ఎంఎస్ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఆర్డినరీ డిగ్రీస్ అయితే కష్టమే. మనకి మరొక కాలర్ ఉన్నారు సార్, గుంటూరు నుంచి లావణ్య గారితో మాట్లాడదాం. లావణ్య గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి లావణ్య గారు, మీ ప్రశ్న అడగండి. సార్ మా పాప MBAకి వెళ్దాం అనుకుంటుంది, ఫైనాన్స్. ఓకే. టాప్ 10 యూనివర్సిటీస్ లో. సో ఎలా ఉంటుంది ఏంటి అసలు?
చౌదరి గారు చాలా స్పష్టంగా చెప్పారు. యూనివర్సిటీస్ నో ప్రాబ్లం అమ్మా. ఐవీ లీగ్ స్కూల్స్ లో ఎక్కడ చేసినా కూడా వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు. సో ఏదైనా పర్లేదమ్మా. మంచి స్కూల్స్ లో ఎక్కడ అడ్మిషన్ ఫైనాన్స్ లో కానీ టెక్నాలజీ కానీ వాళ్ళకి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అది కాకుండా ఆర్డినరీ యూనివర్సిటీలు ఎంబీఏ కానీ ఎంటెక్ కానీ ఎంఎస్ఏ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. చౌదరి గారు, ఒక సందేహం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిపాదిత మార్పుల గురించి ఎక్కువ ఆందోళన ఐటీ రంగానికి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. అనేక విభాగాలు ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, లేదా మిగిలిన రంగాల పరిస్థితి ఏంటి? ఐటీతో పోల్చినప్పుడు వారికి ఎట్లా ఉండబోతోంది? మిగిలిన రంగాల్లో అసలు ఉద్యోగాలు లేవండి. ఇప్పుడు ఉద్యోగాలు మన ఇండియాలో కూడా చూస్తున్నాం కదా. మెకానికల్ వాళ్ళకి ఏ ఇంజనీర్ కాదు పోయి అడగండి మీరు. క్యాంపస్లో వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి సీలు వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయని అడిగితే వాళ్ళే చెప్తారు. ఎవరికి జాబ్స్ ఇంకా ఇప్పుడు కూడా ఇంత ఆటోమేషన్ జరిగినా కూడా ఉద్యోగాలు ఎవరికి ఎక్కువ వస్తున్నాయంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఐటీ వాళ్ళకే వస్తున్నాయి. కానీ ఈ మెకానికల్ సివిల్ వాళ్ళకి అసలు అందుకే అడ్మిషన్స్ కూడా బాగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే అవన్నీ ఈ రోబోటిక్ ప్రాసెస్లో అవి కూడా అసలు మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు ఏ ఆటోమేటివ్ కంపెనీకి పోతే అసలు కంప్లీట్గా రోబోట్స్ అన్ని చేస్తున్నాయి. సో మెకానికల్ వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు అక్కడ? కాబట్టి ఒక ఐటీ మాత్రమే అవకాశాలు. ప్రతి చోట కూడా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ చదువుకున్నా లేకుంటే మెడిసిన్ చదువుకున్నా ఏది చదువుకున్నా కూడా టెక్నాలజీ గవర్నమెంట్లో ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. రైట్. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మార్పులు ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉన్నాయి, నిర్ధారణ కాలేదు. ఈ అంశాన్ని వీక్షకులు గమనించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు చౌదరి గారు చెప్తున్నారు. అయితే ఎలాంటి స్థితికైనా సన్నద్ధమయ్యేలాగా మానసికంగా సిద్ధంగా ఉండాలంటున్నారు. ఇటు విద్యార్థులు కేవలం ఎంఎస్ డిగ్రీలకే పరిమితం కాకుండా పరిశోధన వైపుగా అడుగులు వేయడం ద్వారా కొంతవరకు సంసిద్ధులు కావచ్చు అన్నటువంటిది ఆయన సూచన. అయితే H1B కానివ్వండి, ఇటు ఓటీపీకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఇవి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురి కావద్దన్నటువంటిది కూడా చౌదరి గారి మాట. ఇది ప్రత్యక్ష ప్రసారం. నమస్కారం.